ఒక గూగుల్ యాడ్స్ అకౌంట్ లోపలికి వెళ్ళాలి అంటే వాట్ ఈస్ ద షార్ట్ కట్ అండి? ఏమని టైప్ చేయాలి? షార్ట్ కట్ ఏంటిది? google.com google.com ads. సో google.com/ads అని టైప్ ads. చేస్తే సో మీరు గూగుల్ యాడ్స్ ఇంటర్ఫేస్ కి వెళ్ళిపోతారు. అక్కడ మీరు ఏ జీమెయిల్ ఐడితో అయితే అకౌంట్ క్రియేట్ చేసుకున్నారో ఆ జీమెయిల్ ఐడిని సెలెక్ట్ చేసుకోండి, లేదంటే కొత్త అకౌంట్ క్రియేట్ చేయండి, మీ ఇష్టం. అండ్ దెన్ క్లిక్ ఆన్ స్టార్ట్ నౌ. ఇప్పుడు నేను మళ్ళీ అకౌంట్ క్రియేట్ చేయట్లేదు గైస్, బికాస్ మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి. ఆల్రెడీ ఏదైనా ఒక ఎగ్జిస్టింగ్ అకౌంట్ ని చూస్ చేసుకుంటున్నాను. ఓకే, డన్. సో ఇప్పుడు అకార్డింగ్ టు అవర్ స్ట్రక్చర్ మనం ఫస్ట్ ఒక యాడ్స్ అకౌంట్ ని క్రియేట్ చేసుకోవాలి కదా. మరి యాడ్స్ అకౌంట్ ని క్రియేట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ లెవెల్ ఏంటిది? వాట్ ఈస్ అవర్ నెక్స్ట్ స్టెప్ అండి? ఏం క్రియేట్ Campaign. చేసుకోమంటారు? క్యాంపెయిన్ ని క్రియేట్ చేయాలి. సూపర్. సో ఇక్కడ మీకు న్యూ క్యాంపెయిన్ ఎక్కడైనా ఒక చోట క్యాంపెయిన్ పైన క్లిక్ చేసి క్యాంపెయిన్ ని క్రియేట్ చేయండి. న్యూ క్యాంపెయిన్, రైట్? ఏం సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ క్యాంపెయిన్ ఆబ్జెక్టివ్ లో? వాట్ షుడ్ ఐ సెలెక్ట్ అండి? Create a campaign without guidance. Campaign without ఓకే, ఏ నెట్వర్క్ లో ఉన్నాం మనం search రైట్ నౌ? network. Search network. సెర్చ్ నెట్వర్క్. ఇక్కడ మీకు ఏం సెలెక్ట్ చేసుకోమన్నాను మీ అందరికి కూడా? Remove పేజ్ వ్యూస్ అని సెలెక్ట్ Page view. చేసుకున్నాను. Page view. సో పేజ్ వ్యూస్ సెలెక్ట్ చేయండి. తర్వాత ఇక్కడ ఏమీ అవసరం లేదు, కంటిన్యూ బటన్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ మీ క్యాంపెయిన్ కి పేరు అడుగుతున్నారు. సో మీరు మీ క్యాంపెయిన్ కి ఏదైతే పేరు ఇవ్వాలనుకుంటున్నారో యూ గైస్ కెన్ గివ్ సమ్ నేమ్ ఓవర్ హియర్ అన్నమాట. ఓకే, సో ఇట్లా మీరు ఒక మంచి పేరు ఇచ్చేసేయండి. పేరు ఇచ్చిన తర్వాత కంటిన్యూ బటన్ పైన క్లిక్ చేయండి. దెన్ కమ్స్ బిడ్డింగ్ అన్నమాట. సో వాట్ డు వి వాంట్ టు ఫోకస్ ఆన్ గైస్? దేనిపైన ఫోకస్ పెట్టాలి మనం? క్లిక్స్ Clicks పైన పైన. ఫోకస్ పెట్టాలనుకుంటున్నాం కాబట్టి క్లిక్స్ అని చూస్ చేసేసుకున్నాను నేను. ఓకే, కన్వర్షన్ అదంతా తర్వాత నేర్చుకుంటారు మీరు. సో మనకి క్లిక్స్ కావాలి కాబట్టి క్లిక్స్ అని చూస్ చేశాను, రైట్? సో గైస్ మీరే చెప్పండి, సర్చ్ నెట్వర్క్ యొక్క టైప్ ఏంటిది? వాట్ ఈస్ ద నార్మల్ టైప్ ఆఫ్ సర్చ్ నెట్వర్క్? టెక్స్టా, Text ఇమేజా, madam. వీడియోనా? Text. టెక్స్ట్. వాట్ ఈస్ ద బిడ్డింగ్ టైప్ ఆఫ్ సర్చ్ నెట్వర్క్? CPC. దాని డబ్బులు CPC madam. CPC. సిటిసి, కాస్ట్ పర్ క్లిక్, మనీ గెట్స్ డిడక్టెడ్ ఫర్ క్లిక్స్ అన్నమాట. ఒకరు మన యాడ్ పైన క్లిక్ చేస్తే డబ్బులు కట్ అవుతాయి. యాడ్ ఎందులో కనిపిస్తుంది? SERP. STR. టార్గెటింగ్ Keyword ఎలా and చేస్తాం? location. Keyword and Keywords location. and location. ఓకే, గుడ్. సో ఇక్కడ ఇప్పుడు మనం బిడ్డింగ్ గురించి నేర్చుకుందాం. ఓకే, సో దిస్ ఇస్ అడ్వాన్స్ సర్చ్ నెట్వర్క్ క్యాంపెయిన్ కాబట్టి ఉట్టిగా పైన పైన చేస్తే అయిపోదు. వీ హ్యావ్ టు లెర్న్ అబౌట్ బిడ్డింగ్ నౌ. ఓకే, అఫ్ కోర్స్ గూగుల్ యాడ్స్ ఇస్ అ క్లోజ్డ్ బిడ్డింగ్, కానీ ఈ క్లోజ్డ్ బిడ్డింగ్ లో కూడా మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిడ్డింగ్స్ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ వచ్చేసి మాన్యువల్ బిడ్డింగ్. ఓకేనా, ఫస్ట్ బిడ్డింగ్ పేరు వచ్చేసి మాన్యువల్ బిడ్డింగ్. మాన్యువల్ బిడ్డింగ్ అంటే ఏంటిది? పేరులోనే ఉంది. మాన్యువల్ గా మీరు ఎంతైతే ఖర్చు పెట్టాలనుకుంటున్నారో మీరు గూగుల్ కి చెప్పాలి అంటే ఈ మాన్యువల్ బిడ్డింగ్ ని తీసుకోవచ్చు. సో మాన్యువల్ బిడ్డింగ్ ఎలా ఉంటది అంటే మీరు ఎంత చెప్తే అంత తీసుకుంటది గూగుల్. ఇప్పుడు మీరు 100 రూపాయలు చెప్పినారు అనుకోండి, గూగుల్ మీ దగ్గర నుంచి ఎంత తీసుకుంటది పర్ క్లిక్? 100 రూపాయలు తీసుకుంటది. 100. మీరు 150 రూపీస్ తీసుకుంటే చెప్తే 150 తీసుకుంటది. మీరు 200 చెప్తే 200 తీసుకుంటది. సో మీరు ఎంత అంటే అంత. దీన్నే మాన్యువల్ బిడ్డింగ్ అంటారు. సో ఇక్కడ 100% కంట్రోల్ అనేది ఎవరి చేతుల్లో ఉంటుంది? అడ్వర్టైజర్ చేతుల్లోనా, గూగుల్ చేతుల్లోనా? హూ హ్యాస్ Advertiser. కంప్లీట్ కంట్రోల్? Advertising. Advertise. మన చేతుల్లో ఉంటుంది. మీరు ఎంత చెప్తే అంతే గూగుల్ తీసుకుంటుంది అన్నమాట. దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్ ఇన్ మాన్యువల్ బిడ్డింగ్. ఓకే, మీకు జస్ట్ ఒక సింపుల్ లాజిక్ చెప్తాను. ఇది అవసరం లేదు ఇంతవరకు మోర్ దాన్ ఎనా, బట్ జస్ట్ ఐ విల్ గివ్ యూ స్మాల్ లాజిక్. నౌ గైస్ లెట్స్ సే ఇతను మన కాంపిటీటర్ అనుకుందాం. ఈ 100 రూపీస్ పే చేసే అతను, ఇతను కూడా ఇంకో కాంపిటీటర్. ఇది వచ్చేసి మనం. ఓకే, సో ఇక్కడ నేను 200 రూపీస్ పే చేసి ఫస్ట్ పొజిషన్ లో ర్యాంక్ అవుతున్నాను అనుకోండి. ఇతను 150 రూపీస్ పే చేసి సెకండ్ పొజిషన్ లో ఉన్నాడు అనుకోండి. అండ్ అతను వచ్చేసి థర్డ్ పొజిషన్ లో ఉన్నాడు. అంటే యాడ్ ర్యాంక్ అనేది ఓన్లీ డబ్బుల మీదనే డిపెండ్ అవ్వదు. ఈవెన్ క్వాలిటీ ఆల్సో మ్యాటర్స్. బట్ అది పక్కన పెట్టండి, నెక్స్ట్ క్లాస్ లో క్వాలిటీ గురించి నేర్చుకుందాం. ఇక్కడ మనం డబ్బుల గురించి మాట్లాడతాం. సో ఇప్పుడు నేను ఏ పొజిషన్ లో ఉన్నానంటే 200 రూపీస్ పే చేస్తూ ఏ పొజిషన్ లో కనిపిస్తున్నా? Position. పొజిషన్ లో కనిపిస్తున్నా కదా. బట్ నాకు ఇక్కడ 200 రూపీస్
పే చేసి ఫస్ట్ పొజిషన్ లో బాగానే వచ్చిన, కానీ ఇక్కడ 150 రూపీస్ కంటే 1 రూపీ ఎక్కువ పే చేసినా నేను ఫస్ట్ పొజిషన్ లో ఉంటుండే అనుకుంటాను. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఐ రైట్ Yes, గైస్? ma'am. ఎస్. Yeah. కానీ మనకు తెలుసా వేరే అతను 150 రూపీస్ పే చేశాడు అని? డూ ఐ నో దట్ దే No. ఆర్ పేయింగ్ 150 అని? నో, బికాస్ ఇట్స్ అ క్లోజ్డ్ Closed బిడ్డింగ్ bidding. కాబట్టి మనకి ఐడియా లేదు. సో ఇక్కడ ఏదో ఏదో సరదాగా నేను ఏమనుకుంటున్నానంటే, అరే నేను 200 రూపీస్ పే చేసి కరెక్ట్ చేస్తున్నానో లేదో అని నాకు ఒక డౌట్ వచ్చింది అనుకుందాం. ఇక ఎందుకు వచ్చింది అని అడగొద్దు, ఉట్టిగానే వచ్చింది అని అనుకుందాం. సో నేను ఏం చేస్తా, ఒక్కొక్క రూపాయి డిక్రీజ్ చేసుకుంటా పోతా. ఇప్పుడు 199 రూపీస్, 198 రూపీస్, 191, 190, 180, 170, 160, ఇలా నేను 1 రూపీ డిక్రీజ్ చేసుకుంటా పోతా. ఓకే, అదే నేను మెల్లిగా 1 రూపీ డిక్రీజ్ చేసి సమ్ 145, 148 రూపీస్ వరకు వచ్చిన అనుకుందాం. అప్పుడు నా పొజిషన్ ఫస్ట్ పొజిషనే ఉంటదా, లేదంటే నా Then పొజిషన్ డిక్రీజ్ అయిపోతుందా? ఏ second పొజిషన్ కి position. వెళ్ళిపోతానండి? సెకండ్ పొజిషన్ కి వెళ్ళిపోతాను కదా. నేను మళ్ళీ చెప్తున్నాను, నేను క్వాలిటీ స్కోర్ గురించి మాట్లాడట్లేదు ప్రస్తుతానికి, నేను ఓన్లీ మనీ గురించి మాట్లాడుతున్నాను. క్వాలిటీ అనేది దట్ ఆల్సో మ్యాటర్స్, మనం ఏ పొజిషన్ లో ర్యాంక్ అవుతామో అది డిసైడ్ అవ్వడానికి. బట్ దట్ మనం నెక్స్ట్ క్లాస్ లో నేర్చుకుందాం. సో ఇప్పుడు ఇలా 1 రూపీస్ డిక్రీజ్ చేసుకుంటా పోతే నాకు ఇక్కడ అర్థమైపోయింది, అరే నేను ఇంత డబ్బులు పే చేస్తే నేను సెకండ్ పొజిషన్ లోకి వచ్చేస్తున్నాను అన్నట్టు నాకు ఒక ఐడియా వచ్చేసింది. అంటే నాకు ఇక్కడ అర్థమవుతుంది కదా, మేబీ మన కాంపిటీటర్ కొంచెం దీనికంటే ఎక్కువనే పే చేస్తున్నాడేమో అనుకొని మళ్ళీ నేనేం చేయాలి, మళ్ళా 1 పొజిషన్ డిక్రీజ్ చేసి కూడా పోవాలి. ఐ రైట్ గైస్? ఎస్ ఆర్ నో అండి? Yeah. మళ్ళీ 150, 160 సంథింగ్. మేబీ మీరు ఇక్కడ అగైన్ ఫస్ట్ పొజిషన్ లోకి వస్తారు. ఓకే, సరే ఇక్కడ డబ్బులు సేవ్ అవుతున్నాయి ఇట్లా చేయడం వల్ల, కానీ డోంట్ యూ ఫీల్ ఇట్ ఇస్ సచ్ అ టైరింగ్ ప్రాసెస్ గైస్? ఎస్ ఆర్ నో? Yeah. 1 రూపీ ఇంక్రీజ్ చేస్తున్నారు, 1 రూపీ డిక్రీజ్ చేస్తున్నారు. గూగుల్ అసలు ఏమనుకోవాలి, గూగుల్ ఎంత కన్ఫ్యూజ్ అయిపోవాలి. యా, సో ఇది ప్రతిసారి వర్కౌట్ అవుతుందా అండి? విల్ ఇట్ వర్కౌట్ ఆల్ ద టైమ్ గైస్? ఆబ్వియస్లీ నో కదా. ఇట్లా మనం చేస్తూ కూర్చోలేం. చెప్పాలంటే ఎవరేం చేయరు ఇట్లా, కానీ జస్ట్ మీకు చెప్తున్నా, మీకు అంతా తెలుసుకోవాలి అని ఉంటే మీరు ఇట్లా మీ డబ్బులు లాస్ అవుతున్నాయో లేదో తెలుసుకుంటాను నేను అంటే ఇట్లా 1 రూపీ డిక్రీజ్ చేసి మళ్ళీ క్రాస్ చెక్ చేసుకొని మళ్ళీ 1 రూపీ ఇంక్రీజ్ చేసుకుంటూ ఉండొచ్చు. కానీ ఇట్లా మనం గేమ్స్ ఆడతా కూర్చుంటే మన క్యాంపెయిన్ అనేది మంచిగా రన్ అవ్వదు అనమాట. యూ విల్ నాట్ గెట్ గ్రేట్ రిజల్ట్స్. ఓకే, సో ఇట్లా ఉట్టిగానే చేస్తూ కూర్చోవద్దు. జస్ట్ మీకు ఇది ఇంకా కొంచెం క్లారిటీ తెప్పించాలి అనే ఉద్దేశంతో నేను ఈ లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేసిన మీకు. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిది, ఓన్లీ ఇది మాత్రం. ఏంటది? మాన్యువల్ బిడ్డింగ్ లో కంప్లీట్ కంట్రోల్ ఎవరి దగ్గర ఉంటుందండి? Advertiser. అడ్వర్టైజర్ దగ్గర ఉంటుంది. సో మనం ఎంత చెప్తే అంత తీసుకుంటది గూగుల్. అయ్యో మీరు ఎందుకు ఇంత పే చేస్తున్నారు, ఇంతే సరిపోతుందిలే అని అంటారా అండి గూగుల్ ఇక్కడ? విల్ గూగుల్ టెల్ మీ లైక్ దట్ గైస్? No. నో అన్నమాట. ఎంత కావాలో అంత పే చేయి నాకేంటి అని అంటది గూగుల్. సో మాన్యువల్ బిడ్డింగ్ ఇస్ కంప్లీట్లీ 100% కంట్రోల్ ఇస్ ఇన్ అడ్వర్టైజర్ హ్యాండ్. ఇంకో టైప్ నేర్చుకుందాం, విచ్ ఇస్ మాక్సిమం సిపిసి అన్నమాట. ఓకే, మ్యాక్స్ సిపిసి ఆర్ మాక్సిమం సిపిసి. మాక్సిమం సిపిసి ఏంటిది అంటే 50% కంట్రోల్ అడ్వర్టైజర్ చేతుల్లో ఉంటుంది, 50% కంట్రోల్ గూగుల్ చేతుల్లో ఉంటుంది అనమాట. ఓకే, సో మాక్సిమం సిపిసి, మాక్సిమం అంటే ఎగ్జాక్ట్ నంబరా లేదంటే అది ఒక లిమిటా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ Limit. మాక్సిమం అంటే? Limit. లిమిట్ కదా. మాక్సిమం అంటే నార్మల్ గా ఇంగ్లీష్ లో ఏంటిది, ఇట్ ఈస్ అ లిమిట్, రైట్? సో నేను ఇక్కడ గూగుల్ కి ఒక లిమిట్ ఇవ్వచ్చు అన్నమాట. ఇప్పుడు మనం డైలీ బడ్జెట్ లో లిమిట్ ఇస్తున్నామా లేదా అండి? Yes. నేను పర్ డే ఇంతే ఖర్చు పెట్టగలుగుతాను, నేను పర్ డే ఇంతే అఫోర్డ్ చేయగలుగుతాను అన్నట్టు మీరు గూగుల్ కి ఒక లిమిట్ ఇస్తున్నారు, ఇజంట్ ఇట్? సో ఎలా అయితే మీరు డైలీ బడ్జెట్ ఇస్తారో సేమ్ అదే విధంగా పర్ క్లిక్ కి మీరు ఎంత ఖర్చు పెట్టాలనుకుంటున్నారో, అంటే ఎంత వరకు, గుర్తుపెట్టుకోండి, ఎంత వరకు ఖర్చు పెట్టాలనుకుంటున్నారో అది మీరు గూగుల్ కి చెప్పొచ్చు అన్నమాట. సో నా లెట్స్ సే నేను గూగుల్ కి నా మ్యాక్స్ సిపిసి ఒక 100 రూపీస్ ఇచ్చాను అనుకుందాం. అంటే నేను ఏం చెప్తున్నట్టు గూగుల్ కి 100 రూపీస్ వరకు ఎంతైనా తీసుకోవచ్చు అని అంటున్నానా, లేదంటే పర్ క్లిక్ ఎగ్జాక్ట్ గా 100 100 100 100 తీసుకోమంటున్నానా? వాట్ డస్ ఇట్ మీన్ గైస్? Up to 100.
అప్ టు 100 ఎంతైనా తీసుకోండి పర్ క్లిక్ కి అని అంటున్నారు. ఇది యాక్చువల్ సిపిసి కాదు, మ్యాక్స్ సిపిసి ఇస్తున్నాను నేను గూగుల్ కి. మాక్సిమం 100 రూపీస్ వరకు మీరు 10 రూపాయలను తీసుకోండి, 20 రూపాయలను తీసుకోండి, 100 రూపాయలను తీసుకోండి. కానీ 100 కంటే ఎక్కువైతే నా దగ్గర లేవు అని చెప్తున్నా. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, లెట్స్ సే మన కాంపిటీటర్ 40 రూపీస్ పే చేస్తున్నాడు అనుకుందాం. గూగుల్ నా దగ్గర నుంచి ఇప్పుడు ఎంత తీసుకుంటది? నా మ్యాక్స్ సిపిసి 100 అన్నప్పుడు నేను ఓన్లీ మ్యాక్స్ సిపిసి ఇచ్చేసి ఊరుకుంటున్నాను కదా, నేను పర్ క్లిక్ ఇంత వర్క్ స్పెండ్ చేయగలుగుతాను అని చెప్పిన. అండ్ లెట్స్ సే అవర్ కాంపిటీటర్ ఇస్ పేయింగ్ 40 రూపీస్ పర్ క్లిక్. దెన్ హౌ మచ్ విల్ గూగుల్ టేక్ ఫ్రమ్ అవర్స్? ఎంత తీసుకుంటది? 40 1. 41 రూపీస్ తీసుకుంటది. అంతే కదా గైస్? యా, కాంపిటీటర్ సిపిసి ప్లస్ 1 రూపీ. అదే మన కాంపిటీటర్ 60 రూపీస్ పే చేస్తున్నాడు అనుకోండి, మన దగ్గర నుంచి ఎంత తీసుకుంటది గూగుల్? 61. ఇట్ విల్ టేక్ 61. 61, రైట్? అదే మన కాంపిటీటర్ 80 రూపీస్ పే చేస్తున్నాడు అనుకోండి, మన దగ్గర నుంచి ఎంత తీసుకుంటది? 81. 81, రైట్? అదే మన కాంపిటీటర్ రిచ్ అనుకుందాం, అతను 120 రూపీస్ పే చేస్తున్నాడు. ఇప్పుడు మరి మన దగ్గర నుంచి ఎంత తీసుకుంటది గూగుల్? హౌ మచ్ No. గైస్? 100. 100 తీసుకుంటది. ఎందుకు 100 తీసుకుంటది? ఎందుకంటే నేను ఆల్రెడీ గూగుల్ కి ఏమి ఇచ్చాను? మ్యాక్స్ సిపిసి, Max ఒక లిమిట్ అనేది ఇచ్చిన. నా దగ్గర ఇంతకంటే ఎక్కువ ఏం లేవు, ఇంతలోనే ఏమైనా చేసుకో అని చెప్తున్నా. కాబట్టి ఇక మన దగ్గర అంత అమౌంట్ లేదని అనుకొని 100 రూపీసే తీసుకుంటది. ఇక పొజిషన్ మీరు కాంప్రమైజ్ అవ్వాలి, లేదంటే మీ క్వాలిటీ చాలా బాగుంటే తక్కువ అమౌంట్ తోటి కూడా మీరు పైకి రావచ్చు. అంతే కదా? ఎస్. సో దట్ ఈస్ ది థింగ్ అన్నమాట. సో మ్యాక్స్ సిపిసి కనుక మీరు గూగుల్ కి ఇస్తే, బేస్డ్ ఆన్ ద బిడ్డింగ్, ఎవరు ఎంత పే చేస్తున్నారు అనేది మీకు నాకు తెలుసా, లేదంటే గూగుల్ కి తెలుసా గైస్? హూ నోస్ హౌ Google. మచ్ అవర్ Google. కాంపిటీటర్ ఇస్ పేయింగ్? గూగుల్ నోస్ కదా. సో బేస్డ్ ఆన్ ద బిడ్డింగ్ గూగుల్ మన దగ్గర నుంచి పర్ క్లిక్ అమౌంట్ అనేది తీసేసుకుంటుంది అన్నమాట. సో పర్ క్లిక్ ఎంత తీసుకుంటుంది అనేది యాక్చువల్ సిపిసి. ఈ యాక్చువల్ సిపిసి మనం ఎప్పుడు చూడొచ్చు? ఉట్టిగా ప్రాక్టీస్ చేసేటప్పుడు చూడొచ్చా, లేదంటే నిజంగా ఒక లైవ్ యాడ్ రన్ చేసినప్పుడు మాత్రమే చూడొచ్చా ఈ యాక్చువల్ సిపిసి, యాక్చువల్ గా ఎంత అమౌంట్ కట్ అయింది అనేది? వెన్ కెన్ వి సీ దిస్ అండి? ఓన్లీ లైవ్ Live. అడ్వర్టైజ్మెంట్ రన్ చేసినప్పుడు. అవునా? డబ్బులు ఖర్చు పెట్టి మీరు యాడ్ రన్ చేసినప్పుడు అప్పుడు మీకు తెలుస్తుంది, ఓహో ఈ క్లిక్ కి ఇంత అమౌంట్ తీసుకుంది, ఈ కీవర్డ్ సెర్చ్ చేసి క్లిక్ చేస్తే ఇంత అమౌంట్ తీసుకుంది అన్నట్టు మీకు అప్పుడు క్లారిటీ వస్తుంది. ఇప్పుడు మనం మన సైడ్ నుంచి ఓన్లీ ఏమి ఇవ్వగలుగుతాము గూగుల్ కి? ఒకవేళ మ్యాక్స్ సిపిసి తీసుకుంటే వీ కెన్ ఓన్లీ గివ్ ద లిమిట్ టు గూగుల్ అన్నమాట. సో గూగుల్ ఏం చేస్తుంది? ఈ లిమిట్ ని దృష్టిలో పెట్టుకొని పర్ క్లిక్ మన దగ్గర నుంచి డబ్బుల్ని తీసుకుంటది. ఓకే, ఇప్పుడు నేను మీ అందరికి ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చేయండి. లెట్స్ సే నేను ఒక అడ్వర్టైజ్మెంట్ రన్ చేసిన, డిఫరెంట్ కీవర్డ్స్ ని టార్గెట్ చేశాను, నాకు 10 క్లిక్స్ వచ్చినాయి అనుకుందాం. ప్రతి క్లిక్ కి ఎగ్జాక్ట్ గా సేమ్ అమౌంట్ కట్ అవుతుందా గైస్? 20 20 20 20 అట్లా, లేదంటే అమౌంట్ వేరీ అవుతుందా? ఏమనుకుంటున్నారు? నో వాట్ మ్యామ్, ఇస్ Same యువర్? amount. Amount మనం వేరే టార్గెట్ అవుతుంది. చేసిన కీవర్డ్ కే కట్ అవుతుంది. కరెక్ట్, అమౌంట్ వేరీ అవుతుంది. ఓకే, ప్రతి క్లిక్ కి సేమ్ అమౌంట్ ఎట్టి పరిస్థితిలో కట్ అవ్వదు అన్నమాట. ఓకే, బికాస్ ప్రతి కీవర్డ్ కి బిడ్డింగ్ మారుతుందా, లేదంటే సేమ్ పీపుల్ తోటి మనం కాంపిటీషన్ లో ఉంటున్నామా? వాట్ ఈస్ హ్యాపెనింగ్ గైస్? ఈస్ బిడ్డింగ్ బిట్టింగ్ చేంజింగ్ మారుతుంది కదా. ఆర్ నాట్? Changing. కాంపిటీషన్ మారుతుంది. యా, లొకేషన్స్, కాంపిటీషన్, సో మెనీ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్ ఇక. సో ప్రతి క్లిక్ కి ఎగ్జాక్ట్ గా సేమ్ అమౌంటే కట్ అవుతుంది అని అనుకోవద్దండి. ఇన్ఫాక్ట్ సేమ్ కీవర్డ్ కి కూడా మీకు కొన్నిసార్లు, నిన్న మీరు ఫస్ట్ టైం యాడ్ రన్ చేసినప్పుడు మేబీ ఒక 30 రూపీస్ పర్ క్లిక్ పట్టొచ్చు. ఇప్పుడు నేను అదే కీవర్డ్ కి మళ్ళీ యాడ్ రన్ చేస్తుంటే మేబీ ఇప్పుడు వేరే కాంపిటీటర్స్ వచ్చినారేమో, వాళ్ళు ఇంకా ఎక్కువ బిడ్ చేస్తున్నారేమో, వి డోంట్ నో. లేదంటే మన క్వాలిటీనే అంత బాగాలేదేమో. సో గూగుల్ అప్పుడు ఆ రోజు 30 రూపీస్ పర్ క్లిక్ తీసుకుంది కదా అని ఈ రోజు కూడా 30 రూపీస్ పర్ క్లిక్ తీసుకుంటదేమన్నా రూల్ ఉందా గైస్? నో, ఇట్ మై టేక్ మోర్ ఆల్సో. ఓకే, సో ఎవ్రీ క్లిక్ కి ఎగ్జాక్ట్ అమౌంట్ అనేది కట్ అవ్వదు. ఓకే, ఇట్ మైట్ చేంజ్ అన్నమాట. ప్రతి కీవర్డ్ కి బిడ్డింగ్ అనేది మారుతుంది. అవునా? కాంపిటీషన్ అనేది మారుతుంది. సో సిపిసి కూడా మారుతా ఉంటుంది. ఓకే, ఇప్పుడు నేను మీ అందరికి ఒక సినారియో ఇస్తాను, చూద్దాం మీకు ఎంత అర్థమైందో ఈ మ్యాథ్స్ సిపిసి కాన్సెప్ట్ అనేది. నాకు తెలుస్తుంది. సో నా లెట్స్ సే ఏబిసిడి ఇట్లా నలుగురు ఉన్నారు అనుకుందాం గైస్. ఓకేనా? ఏబిసిడి 4 కాంపిటీటర్స్ ఆర్ దేర్ అండి. అండ్ ఏ వచ్చేసి 80 రూపీస్ పే చేస్తుంది. ఓకే, బి వచ్చేసి 120 రూపీస్ పే చేస్తుంది.
సి వచ్చేసి 30 రూపీస్ పే చేస్తుంది అండ్ డి వచ్చేసి 140 రూపీస్ పే చేస్తుంది. అంటే ఇవి వాళ్ళ మ్యాక్స్ సిపిసి అనుకోండి. ఓకే, దిస్ ఇస్ దర్ మ్యాక్స్ సిపిసి. సో ఇప్పుడు యాక్చువల్ గా వీళ్ళ దగ్గర నుంచి గూగుల్ ఎంత తీసుకుంటది? వీళ్ళు ఇచ్చిన లిమిట్ ఇంత, మ్యాక్స్ సిపిసి ఇంత అన్నట్టు ఇచ్చినారు కదా. మరి యాక్చువల్ గా ఇన్ రియాలిటీ హౌ మచ్ విల్ గూగుల్ టేక్ ఫ్రమ్ దీస్ పీపుల్ అన్నది మీరు చెప్పండి. ఎప్పుడైనా సరే మనం ఎవరితో కంపేర్ చేస్తాము? కాంపిటీటర్ Peter. బిలో కాంపిటీటర్ మేడం. బిలో అస్ తోటే కదా. ఐ రైట్ పవన్? ఎవ్రీబడి Yeah, ma'am. అంతే కదా Yeah. గైస్, కాంపిటీటర్ బిలో అస్. ఇక్కడ సి ఇస్ ద లీస్ట్ కదా. సి కి మళ్ళీ ఎవరైనా కాంపిటీటర్ ఉన్నాడా అండి అక్కడ పక్కన కింద ఎవరైనా ఉన్నారు? No. No, ma'am. సో ఇక వాళ్ళ దగ్గర నుంచి సేమ్ అమౌంట్ తీసేసుకుంటది మ్యాక్స్ సిపిసి. ఓకే, నౌ నెక్స్ట్ ఎవరు ఉన్నారు? హూ ఇస్ ద నెక్స్ట్ A. లీస్ట్? ఏ. మేడం. ఆ ఏ ఎంత పే చేయడానికి రెడీగా ఉండే ఇక్కడ? హౌ మచ్? 80. 80. కానీ ఇప్పుడు ఇన్ రియాలిటీ ఏ దగ్గర నుంచి ఎంత తీసుకుంటది గూగుల్? చెప్పండి మీరే. 31. 31. తీసుకుంటది. అబ్సల్యూట్లీ రైట్. అదే ఇప్పుడు బి ఉంది. నెక్స్ట్ ఎవరు ఉన్నారు గైస్? ఏ తర్వాత హూ ఇస్ ద నెక్స్ట్ వన్? బి కదా. B. బి దగ్గర నుంచి బి ఎంత పే చేయడానికి రెడీగా ఉండే అండి? ఇన్ఫాక్ట్ 120. 120. 120. మరి బి దగ్గర నుంచి ఇప్పుడు ఎంత తీసుకుంటది గూగుల్? 32. 32 మేడం. 32 తీసుకుంటది. ఇంకా ఫైనల్ గా ఎవరు మిగిలారు ఇక్కడ? హూ ఇస్ లెఫ్ట్ ఓవర్? డి. 140. డి దగ్గర నుంచి ఎంత తీసుకుంటది? 33. 33 మేడం. సో మ్యాక్స్ సిపిసి అంటే ఎగ్జాక్ట్ గా ఇంతే అమౌంట్ కట్ అవుతుంది అంటారా, లేదంటే అది ఉట్టిగా మనం ఇచ్చే లిమిట్ మాత్రమేనా? వాట్ ఇట్ ఈస్ గైస్, ఇట్ ఈస్ అ అది లిమిట్ మాత్రమే. లిమిట్ ఓన్లీ. ఓకే, సో బేస్డ్ ఆన్ యువర్ బిడ్డింగ్, బేస్డ్ ఆన్, ఇంకా రియల్ గా చెప్పాలి అంటే మన క్వాలిటీ బట్టి, ఒకవేళ మీ క్వాలిటీ అవసరం ఉంది అంటే తక్కువ డబ్బుల్లో కూడా మీరే టాప్ లోకి వస్తారు. ఎక్కువ డబ్బులు పే చేసి వేరే వాళ్ళ కిందికి కూడా వెళ్ళిపోతారు అన్నమాట. సో ఏది బెటర్ అంటారు? మాన్యువల్ సిపిసి బెటర్ అంటారా, మాక్సిమం సిపిసి బెటర్ అంటారా? ఏ బిడ్డింగ్ Max తీసుకుంటే CPC. బాగుంటుంది అంటే మాక్సిమం సిపిసి బెటర్. ఈస్ బెటర్. ఇంకో ఫైనల్ బిడ్డింగ్ కూడా ఉంటుంది, అది కూడా నేర్చేసుకుందాం. ఇంకోటి వచ్చేసి ఆటోమేటెడ్ బిడ్డింగ్ ఆర్ ఆటోమేటిక్ బిడ్డింగ్, కొందరు అది కూడా అంటారు. ఇందులో ఒకటే ఒక కాన్సెప్ట్ ఉంటుంది, విచ్ ఇస్ మాక్సిమైజ్ క్లిక్స్ అన్నమాట. ఓకే, మ్యాక్స్ సిపిసి వేరే, మాక్సిమైజ్ క్లిక్స్ వేరే అండి. సో మాక్సిమైజ్ క్లిక్స్ అంటే మీరు ఇక్కడ కంప్లీట్ కంట్రోల్, 100% కంట్రోల్ గూగుల్ కి ఇచ్చేస్తున్నారు అని అర్థం. సో ఆటోమేటెడ్ బిడ్డింగ్ లో కంప్లీట్ కంట్రోల్ అనేది గూగుల్ చేతుల్లోనే ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ నేను గూగుల్ కి ఏం రిస్ట్రిక్ట్ చేయట్లేదు. నువ్వు పర్ క్లిక్ ఇంతే తీసుకోవాలి, అంతే తీసుకోవాలి, నేను పర్ క్లిక్ ఇంతే లిమిట్ ఇస్తాను నీకు. నేను ఏమి అసలు నో రిస్ట్రిక్షన్స్, నో రూల్స్ ఓవర్ హియర్. నువ్వు ఏం చేస్తావో నాకు సంబంధం లేదు. నేను నీకు డబ్బులు ఇస్తా, ఈ డబ్బుల్ని తీసుకొని ఎట్ ద ఎండ్ నాకు మంచి రిజల్ట్స్ ఇస్తే చాలు అని చెప్తున్నా. ఓకే, సో మంచి రిజల్ట్స్ అంటే ఏమి ఇవ్వమని అడుగుతున్నానండి నేను గూగుల్ కి? వాట్ ఐమ్ ఆస్కింగ్ ఓవర్ హియర్? ఐఎమ్ ఆస్కింగ్ Better clicks. క్లిక్స్ టు గూగుల్ కదా. సో ఇక్కడ మనము డైలీ బడ్జెట్, టోటల్ బడ్జెట్ ఇస్తామా ఇవ్వమా గైస్? ఎప్పుడైనా సరే ఒక యాడ్ ని రన్ Yeah, చేసేటప్పుడు ఎస్. సో Yeah. నేను ఓన్లీ నార్మల్ గా డైలీ బడ్జెట్ ఇచ్చేస్తా, టోటల్ గా ఇంత బడ్జెట్ అన్నట్టు గూగుల్ కి పే చేసేస్తా, అయిపోయింది. సో ఇప్పుడు గూగుల్ ఏం చేస్తుంది? ఈ బడ్జెట్ ని దృష్టిలో పెట్టుకొని మనకి ఎన్ని క్లిక్స్ పాసిబుల్ ఉంటే అన్ని క్లిక్స్ ఇవ్వడానికి ట్రై చేస్తుంది అన్నమాట. సో ఇక్కడ నేను గూగుల్ ఏమైనా రిస్ట్రిక్ట్ చేస్తున్నానా అండి? మరీ నారో డౌన్ చేస్తున్నానా? లేదు లేదు, నువ్వు పర్ క్లిక్ No, 10 ma'am. రూపాయలే తీసుకోవాలి, 20 రూపాయలే తీసుకోవాలని. నో, ఐఎమ్ నాట్ రిస్ట్రిక్టింగ్ టు గూగుల్. యూ కెన్ డూ వాట్ ఎవర్ యూ వాంట్, యూ కెన్ టేక్ హౌ మచ్ ఎవర్ యూ వాంట్, కానీ ఎట్ ద ఎండ్ నాకు బెస్ట్ రిజల్ట్స్ ఇవ్వు, ఎట్ ద ఎండ్ నాకు మంచి క్లిక్స్ ఇవ్వు అని చెప్తున్నా. మరి ఆ మంచి క్లిక్స్ దేన్ని బట్టి ఇస్తుంది గూగుల్? బేస్డ్ ఆన్ అవర్ బడ్జెట్, అంతే కదా. మన బడ్జెట్ ని అనలైజ్ చేసుకొని గూగుల్ ఆ బడ్జెట్ లో మనకి ఎన్ని క్లిక్స్ ఇవ్వగలిగితే అన్ని ఇస్తుంది అన్నమాట. కానీ ఇక్కడ మన చేతుల్లో ఏముండదు కాబట్టి గూగుల్ పర్ క్లిక్ 500 కూడా తీసుకునే ఛాన్స్ ఉందా లేదా? ఏమంటారు గైస్, చెప్పండి. Yeah, ma'am. ఎస్ ఆర్ నో? మీరు రిస్ట్రిక్ట్ చేయనప్పుడు ఎంతైనా తీసుకుంటది. అంటే కావాలని చేయర్లే కానీ ఇట్ మై టేక్ ఎనీథింగ్ అన్నమాట మిమ్మల్ని టాప్ లో పెట్టడానికి. సో ఇక్కడ అందుకోసమే కంప్లీట్ కంట్రోల్ ఎవరి దగ్గర ఉంటుంది అని చెప్పాను నేను? గూగుల్ దగ్గర Google. ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, వాట్ డూ యూ వాంట్ టు ఫోకస్ ఆన్? క్లిక్స్. సో ఇక్కడ మనం ఏం సెట్ చేసుకోవచ్చు అంట? వాట్ వీ కెన్ సెట్ ఓవర్ హియర్? Maximum మ్యాక్స్ cost. అవునా?
సో మీరు పర్ క్లిక్ ఎంత అయితే స్పెండ్ చేయాలనుకుంటున్నారో ఆ నంబర్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయొచ్చు అన్నమాట. ఓకే. మరి ఈ నంబర్ ఎలా ఎంటర్ చేయాలి గైస్? మనకు నచ్చిన నంబర్, మన లక్కీ నంబర్ ఏదో ఒకటి ర్యాండమ్ గా పెట్టేసుకోవాలా అండి? 80, No, 90, ma'am. 100 అని? నో. దీనికి కూడా ఒక లాజిక్ ఉంటది కదా! ఇది కూడా మనం ఎట్లా పెట్టాలి అనేది నేర్చుకుంటాం. ఒక 5 మినిట్స్ ఆగండి. సో దేని బట్టి నేను ఈ నంబర్ ని డిసైడ్ చేయాలన్నది కూడా నేను మీకు చెప్తాను. యాజ్ ఆఫ్ నౌ నేను జస్ట్ అక్కడ ర్యాండమ్ గా 80 అని పెట్టిన. సో ఇప్పుడు మనం ఏం కాన్సెప్ట్ తీసుకున్నట్టు? మ్యాథ్స్ సిపిసి Max కాన్సెప్ట్ CP. తీసుకున్నట్టు. ఇప్పుడు నాకే ఏం తెలవదు. నేనే ఫస్ట్ టైం యాడ్ రన్ చేస్తున్నా. నాకసలు ఎంత మ్యాథ్స్ సిపిసి పెట్టాలో కూడా తెలవదు. నేను మొత్తం గూగుల్‌కే కంట్రోల్ ఇచ్చేసేయాలనుకుంటున్నాను. ఏం చేస్తదో చేసుకొని. తర్వాత సెకండ్ టైమ్ నుంచి ఫస్ట్ టైమ్ రిజల్ట్స్ బట్టి నేను మంచిగా సెకండ్ టైమ్ నుంచి ఇస్తాను మ్యాథ్స్ సిపిసి అని అనుకుంటే మనం ఏం చేయొచ్చు? ఇక చూడండి, చదవండి. To let Google Ads automatically sets bid to maximize your clicks, leave the field blank. అంటే మీరు మాక్సిమైజ్ క్లిక్స్ అనే కాన్సెప్ట్ తోటి వెళ్ళాలి అని అంటే ఏం చేయమంటున్నారు ఇక్కడ? ఈ ఫీల్డ్ ని బ్లాంక్ Blank. గా వదిలేసేయమంటున్నారు. సో ఇక్కడ నేను ఏమి ఇవ్వట్లేదు. నువ్వు పర్ క్లిక్ అంతే ఇంతే తీసుకోవాలన్నట్టు. జస్ట్ ఎండింగ్ లో డైలీ బడ్జెట్ ఇచ్చేస్తా, టోటల్ బడ్జెట్ ఇచ్చేస్తా. ఇక గూగుల్ దాన్ని బట్టి మనకు క్లిక్స్ ఇస్తుంది. సో మీరు సెకండ్ టైం నుంచి మీకు ఫస్ట్ టైం రిజల్ట్స్ వస్తాయి కదా! పర్ క్లిక్ ఎంత తీసుకున్నది అనే ఒక ఐడియా వస్తుంది. దాన్ని బట్టి యూ కెన్ డూ బెటర్ ఫ్రమ్ ద సెకండ్ టైమ్ అన్నమాట. కానీ ఇప్పుడు నాకు మ్యాథ్స్ సిపిసి ఇవ్వాలని ఉంది. సో లెట్ మీ గో విత్ మ్యాథ్స్ సిపిసి. ఈ నంబర్ ఎట్లా డిసైడ్ చేయాలో జస్ట్ వెయిట్ ఫర్ 5 మినిట్స్. ఓకే. ఇక్కడ వరకు క్లారిటీ వచ్చింది కదా ఎవ్రీబడి? మాన్యువల్ సిపిసి, మ్యాథ్స్ సిపిసి అండ్ అలానే మాక్సిమైజ్ క్లిక్స్ అన్నమాట. ఆ తర్వాత నెక్స్ట్ బటన్ పైన క్లిక్ చేయండి. ఈ రెండింటిని చూస్ చేసుకోవాలా? అన్‌చెక్ చేయాలా No. అండి మనము? వాట్ షుడ్ వి డూ? అన్చెక్ చేయాలి మేడం. అన్‌చెక్ చేయాలి. తర్వాత లొకేషన్ అంట. ఏ లొకేషన్ వాళ్ళకి మీరు మీ అడ్వర్టైజ్‌మెంట్ ని చూపియాలనుకుంటున్నారో వాళ్ళని టార్గెట్ చేసుకోండి ఇక్కడ. అండ్ రేడియస్ బట్టి టార్గెట్ చేయడం, ప్రెజెన్స్ ఆర్ ఇంట్రెస్ట్ మీ అందరికీ తెలిసిందే. సో యూ కెన్ ఆల్సో చూస్ దట్. యాజ్ ఆఫ్ నౌ నేను హైదరాబాద్ లొకేషన్ టార్గెట్ చేస్తున్నా. దెన్ లాంగ్వేజెస్. EU పొలిటికల్ యాడ్స్ ఏమైనా రన్ చేస్తున్నామా No. అండి మనము? నో. No. సో ఇది No. కూడా నో. ఇంకోసారి మీకు ఆప్షన్ కనిపియొద్దు అంటే ఐ డోంట్ ప్లాన్ టు యూజ్ దిస్ అకౌంట్ టు రన్ EU పొలిటికల్ యాడ్స్ అని సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ క్వశ్చన్ రాదు. ఆడియన్స్ సెగ్మెంట్స్ ఏమైనా వాడతామా మనం సెర్చ్ నెట్వర్క్ లో? ఏజ్ గ్రూప్, జెండర్, అఫినిటీ అండ్ ఆల్ దీస్ No. థింగ్స్ No. డు వి యూజ్ ఇట్ ఇన్ సెర్చ్ నో నెట్వర్క్? మేడం. నో. ఇది పక్కాగా డిస్ప్లేలో వాడతాము. సో ఇది ఏదో అవాయిడ్ చేస్తున్నాం అని అనుకోవద్దు. నథింగ్ లైక్ దట్. డిస్ప్లే వీడియోలో మొత్తం ఇక్కడే ఉంటుంది కాన్సెప్ట్. సో మనం అక్కడ వాడదాం దీన్ని. మళ్ళీ మోర్ సెట్టింగ్స్ లో యాడ్ రొటేషన్, ప్రిఫర్ బెస్ట్ పర్ఫార్మింగ్ యాడ్ ఆబ్వియస్లీ. స్టార్ట్ డేట్, ఎండ్ డేట్. మీరు ఇన్ని డేస్ వరకు యాడ్ రన్ చేద్దాం అనుకుంటున్నారు అంటే ఎండ్ డేట్ ఇవ్వండి. లేదు నా బడ్జెట్ అయిపోయేంత వరకు ఎప్పుడైనా యాడ్ ఎండ్ అవ్వని అని అంటే నేను ఏం సెలెక్ట్ చేసుకోవచ్చు అండి? వాట్ ఐ కెన్ డూ? నన్ను నన్ అని పెట్టుకోవచ్చు. తర్వాత యాడ్ స్కెడ్యూల్, లైక్ ఏ డేస్ ఏ టైం అది కూడా మీరు ఇక్కడ ఇవ్వచ్చు. అవసరం లేదు బట్ జస్ట్ చూపిస్తున్నాను. ఇంకా మిగతావి నాట్ రిక్వైర్డ్. దెన్ అగైన్ క్లిక్ ఆన్ నెక్స్ట్ బటన్. ఓకే. ఇది ఏఎంఎక్స్ ఇస్ ఆఫ్ నో యూస్. అగైన్ నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మనం క్యాంపెయిన్ లెవెల్ తర్వాత ఏ లెవెల్ కి వెళ్తామంటే జనరల్ గా ఆఫ్టర్ క్యాంపెయిన్ లెవెల్ ఏం Ad లెవెల్ group. ఉంటుంది? Ad యాడ్ గ్రూప్. group. కానీ నేను మీకు లాస్ట్ క్లాస్ లో ఏం చెప్పాను? యాడ్ గ్రూప్ అనేది సపరేట్ గా కనిపించట్లేదు అని చెప్పాను. గుర్తుందా మీ అందరికి? యూ రిమెంబర్? యా Yeah. మ్యామ్ యాడ్ గుర్తుంది మ్యామ్. గ్రూప్ అనేది సపరేట్ గా చూపించట్లేదు. అయినా యాడ్ గ్రూప్ లెవెల్ పెద్దగా చేసేది ఏమి ఉండదు. యాడ్ గ్రూప్ కుట్టిగా పేరు మాత్రం ఇచ్చేది ఉంటుంది అనమాట. ఆ పేరు మనం తర్వాత అయినా ఇవ్వచ్చా అంటే డాష్ బోర్డ్ లో వెళ్ళి కెన్ వి గివ్ Yeah, దట్ ma'am. నేమ్ లేటర్ Yes, యాజ్ ma'am. వెల్? ఎస్. సో ఇప్పుడే తొందరపడి ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు ఏమంటారు? ఫైనల్ యూఆర్ఎల్ ఇచ్చేసి వీళ్ళనే కీవర్డ్స్ ని టార్గెట్ చేసుకొని వీళ్ళే యాడ్ కాపీని No. క్రియేట్ చేసేసేయండి No, అంటారా? ma'am. నో Skip మేడం. చేయొచ్చు. స్కిప్ ఇచ్చేది. స్కిప్ బటన్ పైన క్లిక్ చేయండి. నౌ దెన్ కమ్స్ కీవర్డ్స్ అన్నమాట. ఓకే. సో ఇక్కడ మనం కీవర్డ్స్ ని టార్గెట్ చేయాలి. ఓకే. ఇప్పుడు ఇంకో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందాం. ఇందాక బిడ్డింగ్ నేర్చుకున్నాం కదా, ఇప్పుడు మనం ఇంకొక కాన్సెప్ట్ నేర్చుకుందాం. సీ గైస్, మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది. నాకు క్లియర్ కట్ క్లారిటీ ఉంది. ఏ కీవర్డ్స్ ని టార్గెట్ చేయాలి, ఏ కీవర్డ్స్ కి ర్యాంక్ అవ్వాలి, ఏ కీవర్డ్స్ కి నా యాడ్ కనిపించాలో నాకు ఆల్రెడీ ఐడియా ఉంది అని అంటే ఇప్పుడు నేను చెప్పబోయేది మీరు చేయాల్సిన పని లేదు. హ్యాపీగా డైరెక్ట్లీ కీవర్డ్స్ ని టార్గెట్ చేసుకొని యాడ్ రన్ చేసుకోవచ్చు, అయిపోతుంది. ఇన్ఫాక్ట్ నేను అలానే చేస్తా. ఇప్పుడు ఓడిఎంపీకి నేను 1000 సార్లు యాడ్ రన్ చేసి ఉంటా. సో నేను మళ్ళా కీవర్డ్ రీసెర్చ్ చేసి మళ్ళీ కీవర్డ్ ఐడియాస్ చెక్ చేసి ఏం కీవర్డ్స్ టార్గెట్ చేయను. బికాస్ ఐ ఆల్రెడీ నో ఏ కీవర్డ్స్ కి నా యాడ్ కనిపిస్తే బాగుంటుంది అని. బట్ మీకు ఎట్ దిస్ స్టేజ్ యు ఆర్ ఆల్సో న్యూ టు దిస్ కదా, మీకు అంతగా ఐడియా ఉండదు కాబట్టి
ఇక్కడ నేను మీ అందరికి కీవర్డ్స్ టార్గెట్ చేసేటప్పుడు ఈజీగా అవ్వడానికి ఒక టూల్ చెప్తాను. ఆ టూల్ పేరే కీవర్డ్ ప్లానర్ అన్నమాట. ఓకే, అంటే మనకి SEO లో సెమ్రష్, ఊబర్ సజెస్ట్, మోజ్ గుర్తుందా గైస్ మీ అందరికి? డ్యూ Yeah, రిమెంబర్ ma'am. ఆల్ ద కీవర్డ్ రీసెర్చ్ టూల్స్? సేమ్ అలానే ఈవెన్ గూగుల్ యాడ్స్ లో కూడా అలానే ఒక టూల్ ఉంటుంది. ఇన్ఫాక్ట్ గూగుల్ యాడ్స్ అకౌంట్ లోనే అది ఎంబెడెడ్ అయి ఉంటుంది. దాని పేరే కీవర్డ్ ప్లానర్. మీరు కీవర్డ్ ప్లానరే వాడాలని ఏం లేదు. మీరు సెమ్రష్, ఊబర్ సజెస్ట్ ఏదైనా వాడవచ్చు. సెమ్రష్ లో PPC అవన్నీ కనిపిస్తాయి, గుర్తుందా గైస్ మీకు? CPC అని, పెయిడ్ డిఫికల్టీ అని. మీకు అప్పుడు ఇప్పుడు అవాయిడ్ చేయండి గైస్, తర్వాత అది గూగుల్ యాడ్స్ కాన్సెప్ట్ అని చెప్పిన. డ్యూ రిమెంబర్ SEO Okay. డిఫికల్టీకి ముందు అండ్ ఏదో ఒక కీవర్డ్ రీసెర్చ్ టూల్ వాడొచ్చు. కాకపోతే అది ఆల్రెడీ వాడినాం కాబట్టి మీకు కూడా కొంచెం కొత్తగా ఉంటుంది. కీవర్డ్ ప్లానర్ వాడదాం. ఇది గూగుల్ వాళ్ళది అన్నమాట. సో మీరు ఇక్కడ ఇంటూ బటన్ పైన క్లిక్ చేస్తే ఈ క్యాంపెయిన్ మొత్తం డ్రాఫ్ట్ లోకి వెళ్ళిపోతుంది. లెట్ ఇట్ గో ఇట్ ఇన్ డ్రాఫ్ట్ అండ్ దెన్ మీరు కీవర్డ్ ప్లానర్ వాడొచ్చు అన్నమాట. ఎందుకంటే దీని బయట రావాల్సింది మనం కీవర్డ్ ప్లానర్ ని వాడాలంటే. సో మీరు టాస్క్ చేసేటప్పుడు వాట్ ఐ సజెస్ట్ ఇస్ ఫస్టే కీవర్డ్ ప్లానర్ ని వాడి కీవర్డ్స్ అన్నిటిని గ్యాదర్ చేసుకోండి. ఓకే, ఒక నోట్ ప్యాడ్ లో అట్లా గ్యాదర్ చేసుకొని పెట్టుకోండి. ఆ తర్వాత క్యాంపెయిన్ స్టార్ట్ చేయండి. సో దట్ మీరు ఇక్కడ క్యాంపెయిన్ లెవెల్లో కీవర్డ్స్ దగ్గర వచ్చినప్పుడు స్ట్రక్ అయిపోరు. కరెక్టేనా గైస్ నేను చెప్పేది? అవునా కాదా? మీరు ఫస్టే కీవర్డ్స్ ని గ్యాదర్ చేసుకుని పెట్టేసుకున్నారు అనుకోండి క్యాంపెయిన్ స్టార్ట్ చేయక ముందు, అప్పుడు మీకు ఈజీ అవుతుందా అవ్వదా గైస్ కీవర్డ్స్ ని Yes, ma'am. టార్గెట్ Yes, చేయడానికి? ma'am. ఇట్ విల్ బి ఈజీ కదా, అట్లయినా చేసుకోవచ్చు. యాజ్ ఆఫ్ నో ఫర్ టైమ్ బీయింగ్ మీకు కొంచెం ఈజీగా అయిపోవడానికి వాట్ ఐ విల్ డూ ఇస్ ఐ విల్ ఓపెన్ వన్ మోర్ గూగుల్ యాడ్స్ అకౌంట్ బిసైడ్స్ కీవర్డ్ ప్లానర్. నేను ఇందులో చూపిస్తా, ఏదైనా ఒకటే కీవర్డ్ ప్లానర్ ఎక్కడైనా. ఓకే, సో ఇక్కడ చూడండి టూల్స్ కనిపిస్తుందా అండి మీకు డాష్ బోర్డ్ లో? కెన్ యూ ఆల్ సీ Yeah, ma'am. టూల్స్? టూల్స్ పైన క్లిక్ చేయండి. టూల్స్ పైన క్లిక్ చేసినప్పుడు మీకు ఇక్కడ ఏం కనిపిస్తుంది చూడండి, అసెట్ స్టూడియో కింద ప్లానింగ్. Planning. అవునా? ప్లానింగ్ కింద ఏముంది ఫైనల్ గా? Keyword planner. కీవర్డ్ Keyword planner. కీవర్డ్ ప్లానర్ లోకి వెళ్ళి మీరు ఇక్కడ 1 సెకండ్ లెట్ మీ డిలీట్ దిస్ గైస్. సో మీరు ఇక్కడ ఏం చేయాలి అంటే డిస్కవర్ న్యూ కీవర్డ్స్ అని కనిపిస్తుంది కదా. సో సింప్లీ డిస్కవర్ న్యూ కీవర్డ్స్ పైన క్లిక్ చేయండి. సో మీకు ఏ టాపిక్ రిలేటెడ్ కీవర్డ్స్ అయితే కావాలో ఆ టాపిక్ ని ఇక్కడ టైప్ చేయండి. అంటే మనం ఇస్తాం కదా సెమ్రష్, ఊబర్ సజెస్ట్ మన మెయిన్ కీవర్డ్, ఫోకస్ కీవర్డ్ లాగా, అలానే ఇక్కడ కూడా ఇవ్వాలన్నమాట. అండ్ ఇక్కడ మరీ స్పెసిఫిక్ గా ఉండకండి, కొంచెం జనరల్ గా ఇవ్వండి అని చెప్తున్నారు. అంతే కదా గైస్, ఇది నేను SEO లో కూడా చెప్పిన. ఇప్పుడు టూరిస్ట్ ప్లేసెస్ ఇన్ సమ్ మెహబూబ్ నగర్ అంటే ఎక్కువ కీవర్డ్ ఐడియాస్ వస్తాయా? టూరిస్ట్ ప్లేసెస్ ఇన్ హైదరాబాద్ అంటే ఎక్కువ కీవర్డ్ ఐడియాస్ ఇస్తారా? ఎవరైనా సరే, ఏ కీవర్డ్ టూల్ అయినా Tourist సరే places in Hyderabad. Hyderabad. హైదరాబాద్ హైదరాబాద్ కే కదా. సో ఇక్కడ మరీ స్పెసిఫిక్ గా ఉండకండి, ఎందుకంటే గూగుల్ కి కూడా తెలియదు మీరు ఏం అడుగుతున్నారని. సో కొంచెం జనరల్ గా అడిగితే ఎక్కువ కీవర్డ్స్ ఇచ్చే పాసిబిలిటీ ఉంటుంది అన్నమాట. ఓకే, సో ఇక్కడ లెట్స్ సే నేను ఒక వెడ్డింగ్ ఫోటోగ్రఫీ కంపెనీ కోసం యాడ్ రన్ చేద్దాం అనుకుంటున్నా. సో ఇక్కడ నేను ఏం సెర్చ్ చేస్తున్నా? వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్ ఇన్ హైదరాబాద్ అని సెర్చ్ చేస్తున్నానండి. దెన్ క్లిక్ ఆన్ గెట్ రిజల్ట్స్. ఓకే, మల్టిపుల్ కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు గూగుల్ ఏం చేస్తుంది అని అంటే మన టాపిక్ రిలేటెడ్ కీవర్డ్ ఐడియాస్ ని ఇక్కడ ఇందులో ఇచ్చేస్తుంది. సో ఎన్ని కీవర్డ్ ఐడియాస్ ని ఇచ్చిందంటే గూగుల్ మనకి హౌ మెనీ డిజిట్ గివ్ ఫర్ దిస్ కీవర్డ్? 44 ఇచ్చింది. బేస్డ్ ఆన్ యువర్ టాపిక్ 100, 500 ఎన్నైనా ఇస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ చూడండి కీవర్డ్ యావరేజ్ మంత్లీ సర్చెస్ అంటే ఎంతమంది సర్చ్ చేస్తున్నారు పర్ మంత్? 3 మంత్ చేంజ్ గైస్. 3 మంత్ చేంజ్ అంటే ఇప్పుడు ఇది ఏం మంత్? మే మంత్ కదా. సో మే మంత్ ని మార్చ్ మంత్ తోటి కంపేర్ చేస్తారనమాట. ఓకే, అంటే మార్చ్ లో ఈ కీవర్డ్ కి ఎంతమంది సర్చ్ చేశారు, మేలో ఈ కీవర్డ్ ని ఎంతమంది సర్చ్ చేస్తున్నారు, అలా సర్చ్ చేసి మనకి ఇక్కడ ఒక డేటాని ఇస్తారు. ప్లస్ అంటే పెరిగింది, మైనస్ అంటే తగ్గింది అని అర్థం. ఓకే, సో కొన్నిసార్లు ఏంటిది అంటే మీకు కొత్త గూగుల్ యాడ్స్ అకౌంట్ లో కొంచెం ఏం డేటా కనబడకపోవచ్చు, బట్ దట్ ఈస్ కంప్లీట్లీ ఫైన్. ఓకే, జస్ట్ 3 మంత్ చేంజ్ అంటే ప్రీవియస్ దాంతో ఒక ప్రీవియస్ 3 మంత్స్ బ్యాక్ తోటి కంపేర్ చేస్తారు. YOY చేంజ్ అంటే ఇయర్ ఆన్ ఇయర్ చేంజ్. కంపేర్స్ ద మంత్లీ సర్చ్ వాల్యూమ్ ఆఫ్ ద లేటెస్ట్ మంత్ విత్ ద సేమ్ మంత్ ద ప్రీవియస్ ఇయర్.
సో ఇప్పుడు ఇదేంటిది? మే 2026 కదా. సో ఈ పర్టిక్యులర్ కీవర్డ్ సెర్చ్ వాల్యూమ్ ని లాస్ట్ ఇయర్ ఏ మంత్ తోటి కంపేర్ చేస్తారంట అండి? లాస్ట్ ఇయర్ మే తోటి. అవునా? కరెక్టేనా? అపూర్వ, ఎవ్రీబడి, Yeah, ma'am. అఖిల్, ఆల్ ఆఫ్ యూ. మే 2025, మే 2026 లో సెర్చెస్ ని కంపేర్ చేస్తారు. పెరిగితే ప్లస్, పెరగకపోతే మైనస్. దెన్ కాంపిటీషన్ ఎలా ఉంది? సేమ్. హై ఉందా, మీడియం ఉందా, లో ఉందా? మనకి ఎస్సీఓలో ఎలా ఉండే అలానే. ఎంతమంది టార్గెట్ చేస్తున్నారు, ఎంతమంది కంపేర్ చేస్తున్నారు, దాన్ని బట్టి. ఇంప్రెషన్ షేర్ నేను తర్వాత చెప్తాను, లైవ్ యాడ్ రన్ చేసిన తర్వాత అప్పుడే అర్థమవుతుంది. దెన్ కమ్స్ లో బిడ్ రేంజ్ అండ్ హై బిడ్ రేంజ్ అన్నమాట. ఓకే. సో ఇక్కడ చూడండి, టాప్ ఆఫ్ పేజ్ బిడ్ లో రేంజ్, టాప్ ఆఫ్ పేజ్ బిడ్ హై రేంజ్. సో గైస్, హిస్టారికల్లీ అంటే ఏంటిది? హిస్టారికల్లీ అంటే ప్రెసెంటా, పాస్టా, ఫ్యూచరా? వాట్ ఈస్ ద Past. పాస్ట్ కదా. సో హిస్టారికల్లీ అంటే పాస్ట్ లో ఈ కీవర్డ్ కి యాజ్ లీస్ట్ యాజ్ ఎంత అమౌంట్ పే చేసి టాప్ ఆఫ్ SCRP లో ర్యాంక్ అయినారంట వేరే అడ్వర్టైజర్స్? 14.46. ఆ 14.46 రూపీస్. అంటే అంత లీస్ట్ అమౌంట్ తోటి కూడా టాప్ ఆఫ్ ద పేజ్ లో ర్యాంక్ అయినారంట. ఓకే. అండ్ వాట్ వాస్ ద హైయెస్ట్ అమౌంట్ ఫర్ దిస్ కీవర్డ్ టు ర్యాంక్ ఆన్ టాప్ ఆఫ్ SCRP గైస్? హైయెస్ట్ ఎంత పే చేసి టాప్ లో ఉంది అంట? 76.85. 76.86 అన్నమాట. అంటే అదే కీవర్డ్ కి అదే పొజిషన్ లో, టాప్ పొజిషన్ లో యాజ్ లో యాజ్ 14 రూపీస్ కూడా పే చేసి టాప్ లోకి వచ్చినారు. అండ్ యాజ్ హై యాజ్ ఎంత అండి? 76 పే చేసి కూడా టాప్ లోకి వచ్చారు అనమాట. ఓకే. సో ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ అనుకోండి, ఎక్కువ మంది కంపీట్ చేస్తారు, ఎక్కువ హై అమౌంట్ కూడా పెట్టేస్తారు. సో అప్పుడు మన బిడ్డింగ్ మారుతుందా, మారదా? ఇందాకనే డిస్కస్ చేసినాం Yeah, కదా ma'am. మనం. డిడ్ వి డిస్కస్ ఆర్ నాట్? Yeah. 100% ప్రతిసారి ఎగ్జాక్ట్ అమౌంట్ అనేది కట్ అవ్వదు. మీరు సేమ్ బిజినెస్ కోసం సేమ్ కీవర్డ్ ని టార్గెట్ చేసి యాడ్ రన్ చేస్తున్నా, మ్యామ్ నేను 1 మంత్ బ్యాక్ యాడ్ రన్ చేస్తే 30 రూపాయలు కట్టాను, ఇప్పుడు 50 రూపాయలు కట్టాను అని చెప్పొద్దు. ఇట్ చేంజెస్ అన్నమాట. మీరు మీ క్వాలిటీ పైన ఫోకస్ పెట్టండి. బేస్డ్ ఆన్ దట్ మీ దగ్గర తక్కువ అమౌంట్ లో కూడా మంచి రిజల్ట్స్ వస్తాయి. బట్ అమౌంట్ అనేది వ్యారీ అవుతుంది. ఎగ్జాక్ట్ సేమ్ అమౌంట్ అన్నట్టు ఏమి ఉండదు అనమాట. సో ఇలా మీరు ఆ కీవర్డ్ యొక్క మొత్తం డేటాని చెక్ చేసుకోవచ్చు. అండ్ కనిపించే ప్రతి కీవర్డ్ మంచి కీవర్డ్ అండి? ఎవ్రీ కీవర్డ్ ఈజ్ ఎ గుడ్ కీవర్డ్ అంటారా? వాట్ యు No, సే? ma'am. నో. ఆబ్వియస్లీ నో. అట్లా టార్గెట్ చేస్తే మీకే డబ్బులు పోతాయి. సో ఇప్పుడు గూగుల్ యాడ్స్ లో స్పెషల్లీ యూ షుడ్ అండర్స్టాండ్ ద ఇంటెన్షన్ బిహైండ్ ద కీవర్డ్ అన్నమాట. ఆ కీవర్డ్ ఒకరు సర్చ్ చేస్తున్నారంటే ఎందుకు సర్చ్ చేస్తున్నారు? వాళ్ళకి నిజంగా మన యాడ్ కనిపిస్తే దాని వల్ల నాకు ప్రాఫిట్ ఉందా లేదా అనేది 100 సార్లు ఆలోచించాలండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇవన్నీ ఓకే. వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్ ఇన్ హైదరాబాద్, బెస్ట్ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్ ఇన్ హైదరాబాద్, దిస్ ఇస్ ఫైన్. బట్ వాట్ అబౌట్ దిస్ టాప్ 10 ఫోటోగ్రాఫర్స్ ఇన్ హైదరాబాద్? టాప్ 10 ఫోటోగ్రాఫర్స్ ఇన్ హైదరాబాద్ అంటే ఆ పర్సన్ పక్కాగా వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్ నే సర్చ్ చేస్తున్నాడు అని గ్యారంటీ మీరు నాకు ఇవ్వగలుగుతారా గైస్? కెన్ యూ గివ్ మీ గ్యారంటీ? ఎస్, వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్ అని ఏమంటారు? No. నో కదా. మనకేం తెలుసు ఆయన వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ కోసం సర్చ్ చేస్తున్నాడేమో, చైల్డ్ ఫోటోగ్రఫీ కోసం సర్చ్ చేస్తున్నాడేమో. ఇక్కడ మన స్పెసిఫిక్ గా ఉందా అంటే ఎస్ వీళ్ళు మన బిజినెస్ కోసమే సర్చ్ చేస్తున్నారు అని మీకు అర్థమవుతుందా చెప్పండి? నాకైతే Yeah, అర్థం yeah. అవ్వట్లేదు. నో కదా. సో యూ షుడ్ అండర్స్టాండ్ ద ఇంటెన్షన్ బిహైండ్ ద కీవర్డ్. ఎందుకంటే ఇది SEO కాదు, ఇది గూగుల్ యాడ్స్, డబ్బులు పోతాయి. ఓకే, యూ హ్యావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్. అంటే మ్యామ్ ఇప్పుడు 10 ఫోటోగ్రాఫర్స్ అంటే ఇక సెర్చ్ చేసేది వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్సే కదా, ఇంకేం సెర్చ్ చేస్తారు? ఏమైతుందిలే, మోస్ట్లీ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్ సెర్చ్ చేస్తారు కదా అంటే పర్వాలేదండి. ఇఫ్ యు ఆర్ ఓకే విత్ ఇట్ యూ కెన్ టార్గెట్, ప్రాబ్లం ఏం లేదు. మోస్ట్లీ అలానే సెర్చ్ చేస్తారు. మేబీ 1 or 2 ఇట్స్ ఓకే. ఐ విల్ కాంప్రమైజ్ ఫర్ దట్ 1 or 2 క్లిక్స్ అంటే దట్ ఈస్ నాట్ ఎ ప్రాబ్లం. అండ్ ఆల్సో ఇక్కడ లో బిడ్ రేంజ్, హై బిడ్ రేంజ్ కూడా చూసుకోండి. తక్కువనే ఉంది కదండి, అవునా కదా? యాజ్ లో యాజ్ 11 రూపీస్, యాజ్ హై యాజ్ 28 రూపీస్ కి టాప్ లోకి వచ్చినారు అని అంటే, సో ఇట్ ఇస్ కొంచెం లో కాస్ట్ కీవర్డే కాబట్టి దట్స్ నాట్ ఎ ప్రాబ్లం. అలాంటి సిచ్యువేషన్స్ యూ కెన్ టేక్ రిస్క్ అన్నమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి, కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే ఇంకేమో చెప్తుంది. జే మీడియా వర్క్స్ అంట. ఓకే. సాయి ఫోటోగ్రఫీ, షూటర్ స్పాట్ అంట. ఇవన్నీ మనమేనా అండి? మనమేనా వీటికి ఓనర్స్? No. మన బిజినెస్ ఏనా అని అడుగుతున్నాను. సాయి ఫోటోగ్రఫీ, ఈజ్ Sai ఇట్ అవర్స్? photography. నో కదా.
మరి No, వేరే madam. వాళ్ళ బిజినెస్ పేర్లు ఉన్న కీవర్డ్స్ అని మీరు టార్గెట్ చేస్తారా అండి? విల్ యూ టార్గెట్ సచ్ ర్యాండమ్ కీవర్డ్స్ గైస్ ఎవ్రీబడి? No. యూ షుడ్ నాట్ టార్గెట్. ఓకే. సో ఇలా ఇవన్నీ కూడా ఆలోచించి ఏ కీవర్డ్స్ ని టార్గెట్ చేయాలి, ఏ కీవర్డ్ ని టార్గెట్ చేయొద్దు ఆలోచించి మరి మీరు కీవర్డ్స్ ని టార్గెట్ చేసుకోవాలి. ఓకే. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ నుంచి కొన్ని కీవర్డ్స్ ని సెలెక్ట్ చేసుకుంటా. సరేనా గైస్? ఏ ఏ కీవర్డ్స్ అయితే మంచి కీవర్డ్స్ ఉన్నాయో లెట్ మీ జస్ట్ సెలెక్ట్ దోస్ కీవర్డ్స్. ఓకే. సో దట్ ఐ కెన్ టార్గెట్ ఇట్ అన్నమాట. ఓకే. సో ఇక్కడ ఇలా కొన్ని కీవర్డ్స్ ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. రైట్. కొందరు వెడ్డింగ్ షూట్ ఇట్లా కూడా సెర్చ్ చేస్తారు ఓన్లీ లొకేషన్స్ కోసం, ఇమేజెస్ కోసం అన్నట్టు. సో మీరు చూసుకోవాలండి. ఓకే. రైట్. సో ఐఎమ్ టార్గెటింగ్ ఫ్యూ ర్యాండమ్ కీవర్డ్స్ ని చూస్ చేసుకుంటున్నాను గైస్. నేను మొత్తం చూడట్లేదు యాజ్ ఆఫ్ నౌ. సో ఐఎమ్ టార్గెటింగ్ ఫ్యూ కీవర్డ్స్ ఓవర్ హియర్. ఓకే. ఇప్పుడు ఈ కీవర్డ్స్ అన్నిటిని కూడా సెలెక్ట్ చేసుకొని మీకు ఇక్కడ కాపీ బటన్ కనిపిస్తుందా అండి? కెన్ యూ ఆల్ సీ ద కాపీ బటన్ ఓవర్ హియర్? Yeah. సింప్లీ కాపీ చేసుకొని మీరు ఈ బాక్స్ లోకి వచ్చి పేస్ట్ చేసుకోవచ్చు అన్నమాట. మీరు ఫస్ట్ కీవర్డ్ ప్లానర్ వాడుతున్నారు అంటే ఎక్కడో ఒక చోట నోట్ ప్యాడ్ లో అట్లా కాపీ చేసుకొని పెట్టుకోండి. దెన్ యూ కెన్ టార్గెట్ ద కీవర్డ్స్. రైట్. సో డైరెక్ట్లీ మీరు ఇట్లా చేసేసుకోవచ్చు. యూ కెన్ డూ దిస్ అన్నమాట. కాకపోతే మీకు కూడా ఫస్ట్ టైం కాబట్టి ఇంకొక చిన్న కాన్సెప్ట్ చెప్తాను. మీకు ఇంకా కొంచెం ఈజీ టు అండర్స్టాండ్ అవుతుంది. సో ఇక్కడ మనం ఏం చేద్దాము అంటే ఈ కీవర్డ్స్ అన్నిటిని కూడా ప్లాన్ లో యాడ్ చేసుకుందాం. డైరెక్ట్లీ కాపీ పేస్ట్ చేసుకోవచ్చు గైస్. ఇన్ఫాక్ట్ నేను కీవర్డ్ ప్లానర్ కూడా వాడను. ఇఫ్ యు ఆర్ అవేర్ ఆఫ్ ద సేమ్ బిజినెస్ యూ నీడ్ నాట్ యూజ్ ఇట్. పక్కాగా నేను ఏదో చూపిస్తున్నాను అని వాడాల్సిందే అన్నంత అర్థం అని అనుకోవద్దు. జస్ట్ మీకు కీవర్డ్ ఐడియాస్ కూడా కావాలి అంటే ఈ ఆప్షన్ ని వాడొచ్చు అని చెప్తున్నా అంతే. సో ఇప్పుడు నేను ఏం చేశాను, డైరెక్ట్లీ కాపీ పేస్ట్ చేసుకోవచ్చు ఇఫ్ యు ఆర్ ఓకే విత్ దోస్ కీవర్డ్స్. బట్ వాట్ డిడ్ ఐ డూ అండి, ఆ కీవర్డ్స్ అన్నిటిని ప్లాన్ లో యాడ్ చేసుకున్నా. సో కనిపిస్తున్నాయా మనం యాడ్ చేసుకున్న కీవర్డ్స్ అన్ని? ఈ సేవ్డ్ కీవర్డ్స్ లోకి వెళ్ళినారు అనుకోండి, ఆ కీవర్డ్స్ అన్ని ఇక్కడ కనిపిస్తాయి. ఎన్ని కీవర్డ్స్ యాడ్ చేసుకున్నామంటే మనము ప్లాన్ లోపల 16 కీవర్డ్స్ ని ఏదో యాడ్ చేసేసుకున్నాం. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, మీకు ఫోర్కాస్ట్ అని కనిపిస్తుంది. ఫోర్కాస్ట్ అంటే ఏంటిది? ఇప్పుడు వెదర్ ఫోర్కాస్ట్ ఇస్తారు కదా. సో వర్షం పడుతుంది అని అంటే కరెక్ట్‌గా చెప్పారు. ఖచ్చితంగా వర్షం పడాల్సిందే అంటారా గైస్? లేదంటే అదొక ఎస్టిమేషన్ మాత్రమేనా? వాట్ ఇట్ ఈస్? ఇట్ ఈస్ అన్ ఎస్టిమేషన్. Yes, yes, right. ఎస్టిమేషన్ కదా. పడితే పడుతుంది, పడకపోతే పడదు కూడా. వాళ్ళు చెప్తున్నారు కదా అని ఖచ్చితంగా పడాలి అన్నట్టు రూల్ ఏం లేదు. సో ఇది కూడా ఒక రఫ్ ఫోర్కాస్ట్ మాత్రమే. అంటే మనం తీసుకున్న లొకేషన్ బట్టి, మనం టార్గెట్ చేసే కీవర్డ్స్ బట్టి దే విల్ గివ్ యూ అ రఫ్ ఫోర్కాస్ట్. అంతేగాని ఇప్పుడు నాకు గూగుల్ 10 క్లిక్స్ వస్తాయి అంటుంది, ఎక్కడ నా 10 క్లిక్స్ అని అడగొద్దు. మీకు 8 క్లిక్సే రావచ్చు. ఓకే. జస్ట్ ఒక ఐడియా కోసం అన్నమాట. సో మీ బిడ్ స్ట్రాటజీ సెలెక్ట్ చేసుకోండి. ఏంటండి మన బిడ్ స్ట్రాటజీ? ఇక్కడ మ్యాక్స్ సిపిసి అని సపరేట్ గా ఉండదు, పర్ క్లిక్ ఇంతే అంతే అని. సో మాక్సిమైజ్ క్లిక్స్ అని సెలెక్ట్ చేసుకోండి. అండ్ మీరు ఏ లొకేషన్ ని టార్గెట్ చేసినారో ఆ లొకేషన్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఏ లొకేషన్ ని టార్గెట్ చేసినామండి మనం? హైదరాబాద్ లొకేషన్ కదా. దెన్ లాంగ్వేజెస్ కూడా ఇవ్వండి. ఎనీ డేస్ ఫోర్కాస్ట్ చూడాలనుకుంటున్నారు మీరు? హౌ మెనీ డేస్ ఫోర్కాస్ట్ యూ వుడ్ లైక్ టు సీ? 1 వీక్ ఫోర్కాస్టా, లేదంటే ఏమంటారు గైస్, 1 మంత్ ఫోర్కాస్టా, లేదంటే ఈ స్పెసిఫిక్ గా మీరు ఈ డే నుంచి ఈ డే వరకు ఫోర్కాస్ట్ చూడాలనుకుంటున్నారా? ఇలా మీకు నచ్చినట్టు యూ కెన్ గివ్ ద ఫోర్కాస్ట్ అన్నమాట. ఓకే. యూ గైస్ కెన్ గివ్ ద ఫోర్కాస్ట్ బేస్డ్ ఆన్ హౌ ఎవర్ యూ లైక్. రైట్ గైస్. ఇలా ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే కస్టమ్ ఫోర్కాస్ట్ అనేది ఇచ్చేస్తున్నా. 28th నుంచి 10th వరకు సంథింగ్ లైక్ దాట్. ఓకే. ఏదో ఒకటి నెక్స్ట్ వీక్ అని ఇచ్చేస్తాను, June 6th వరకు. సో ఇక్కడ యువర్ ప్లాన్ కెన్ గెట్ కన్వర్జన్ తీసి క్లిక్స్ అని సెలెక్ట్ చేయండి. సో ఒకవేళ మన డైలీ బడ్జెట్ అనేది 380 రూపీస్ అయితే గూగుల్ మనకి ఎన్ని క్లిక్స్ వచ్చే పాసిబిలిటీ ఉంటుంది అని చెప్తుంది నెక్స్ట్ 1 వీక్ లో? హౌ మెనీ క్లిక్స్ అంట? 14 క్లిక్స్ వచ్చే పాసిబిలిటీ అని అంటుంది. ఓకే. అంటే దిస్ ఇస్ అగైన్ అ రఫ్ ఎస్టిమేషన్ అన్నమాట. ఓకే. మీకు ఇట్లా 14 క్లిక్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ఈ డివైజెస్ నుంచి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ఈ లొకేషన్ నుంచి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అన్నట్టు చెప్తుంది. సో ఇక్కడ మీరు మీ డైలీ బడ్జెట్ ని యాడ్ చేసుకోవచ్చు. ఓకే. యూ గైస్ కెన్ యాడ్ యువర్ డైలీ బడ్జెట్ యాజ్ వెల్. లైక్ యూ వాంట్ టు గో విత్ సమ్ 1000 రూపీస్ అంటే యూ కెన్ యాడ్ సమ్ 1000 రూపీస్ ఓవర్ హియర్ యాజ్ యువర్ డైలీ బడ్జెట్. అండ్ దెన్ ఈ డైలీ బడ్జెట్ ప్రకారంగా మీకు ఎన్ని క్లిక్స్ వస్తాయి,
ఆ తర్వాత ఎన్ని ఇంప్రెషన్స్ వస్తాయి, ఎంత అమౌంట్ కట్ అవుతుంది, ఇదంతా గూగుల్ మనకి ఇస్తుంది. మరి అదేంటి మ్యామ్ మనం 1000 ఇస్తున్నా తీసుకోవట్లేదు కదా అంటే, ఇది ఎర్రర్ కాదు గైస్, దిస్ ఇస్ నాట్ అన్ ఎర్రర్. మనం తీసుకున్న కీవర్డ్స్ కి, మనం సెలెక్ట్ చేసుకున్న లొకేషన్స్ కి గూగుల్ ఏమనుకుంటుందంటే దానికి అంత వర్త్ లేదు అన్నట్టు అనుకుంటుంది అనమాట. సో ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ వేరే బిజినెస్ కోసం చేస్తున్నారు అనుకోండి, మీరు ఇక్కడ 1000 ఇచ్చినా తీసుకుంటది, 2000 ఇచ్చినా తీసుకుంటది. సో గూగులే బాగా సైడ్ నుంచి మనల్ని రిస్ట్రిక్ట్ చేస్తుంది అనమాట. దిస్ ఇస్ నాట్ సమ్ ఎర్రర్. ఓకే. సో గూగుల్ హైయెస్ట్ గా ఎంత ఎంత ఎస్టిమేషన్, ఐ మీన్ ఎంత నంబర్ ఇచ్చి 79. ఎస్టిమేషన్ 380 సంథింగ్ ఇచ్చి చూసుకోండి అని అంటుంది అనమాట. ఓకే. సో సంథింగ్ అట్లా ఇస్తుంది. కానీ మీరు బేస్డ్ ఆన్ ద కీవర్డ్స్, బేస్డ్ ఆన్ ద లొకేషన్ యూ టేక్, మీరు కొంచెం ఎక్కువ అమౌంట్ ఇచ్చినా గూగుల్ తీసుకుంటది. సో డోంట్ వరీ అబౌట్ ఇట్, దట్ ఈస్ నాట్ అన్ ఎర్రర్. సరే ఇప్పుడైతే మనకి హైయెస్ట్ 380 ఇవ్వడానికి ఇస్తుంది కాబట్టి 380 ఇచ్చిన, అకార్డింగ్ టు దాట్ మనకి ఎన్ని క్లిక్స్ వస్తాయంట అంటే రఫ్ గా 14. 14 అంట. ఇంత అమౌంట్ కట్ అవుతుంది అని అంటున్నారు. మన సిటిఆర్ ఇంత ఉండబోతుంది. అండ్ యావరేజ్ గా, ఓకే, పర్ క్లిక్ ఎవరు చెప్పలేరు, యావరేజ్ గా పర్ క్లిక్ కి ఎంత కట్ అవుతుందంట అండి, ఎగ్జాక్ట్ గా కాకుండా 170. యావరేజ్ గా 170. ఓకే. సో గూగుల్ ఏమంటుంది, పర్ క్లిక్ యావరేజ్ గా ఒక 170 రూపీస్ కట్ అవుతుంది అని గూగుల్ మనకి రఫ్ గా ఒక ఐడియా ఇస్తుంది అనమాట. సో ఇక్కడ నేను 380 కాకుండా నిజంగా 1000 పెట్టినా అనుకోండి, ఇక్కడ రిజల్ట్స్ మారుతుండేనా మారకపోతుండేనా? వాట్ యూ థింక్ గైస్, వుడ్ దిస్ రిజల్ట్స్ చేంజ్ ఆల్ ఆఫ్ యూ? Yeah. ఎక్కువ క్లిక్స్ వస్తుండే కదా, ఎక్కువ క్లిక్స్ ఎక్కువ డబ్బులు కట్ అవుతుండే, హై సిటిఆర్ ఉంటుండే, మేబీ సిపిసి కూడా కొంచెం తగ్గుతుండే, చెప్పలేమన్నమాట. ఓకే. సో ఇప్పుడు మనం స్టార్టింగ్ లో బిడ్డింగ్ ఇచ్చినాం, గుర్తుందా మీ అందరికి, మ్యాక్స్ సిపిసి, డూ యూ రిమెంబర్ దిస్ ఎవ్రీ వన్? ఎస్. సో ఇక్కడ నుంచి మీరు ఎంత డైలీ బడ్జెట్ పెట్టాలనుకుంటున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఒక 2 మినిట్స్ వరకు ఇక్కడ నేను 1000 ఇచ్చిన అనుకోండి, బికాస్ నేను 1000 డైలీ బడ్జెట్ పెడదాం అనుకుంటున్నా. జస్ట్ రఫ్ ఎస్టిమేషన్, 2 మినిట్స్ కోసం ఇక్కడ 1000 రూపీసే ఉందనుకోండి. సో అకార్డింగ్ టు దట్ బడ్జెట్ మనకి యావరేజ్ సిపిసి ఎంత అని చెప్తుంది గూగుల్? హౌ మచ్ ఇస్ గూగుల్ టెలింగ్ మీ? ఒక 170 అని చెప్తుంది కదా. సో పర్ క్లిక్ కి ఒక 170 రూపీస్ కట్ అవుతుండొచ్చు అని చెప్తుంటే, నేను ఎగ్జాక్ట్లీ 170నే ఇవ్వాలా అండి నా మ్యాక్స్ సిపిసి, లేదంటే దానికంటే ఒక 10-20 రూపాయలు ఎక్కువ ఇవ్వాలా? ఎంత ఇవ్వాలి ఇప్పుడు నేను ఇక్కడ 10 to సేఫ్ గా? 20 extra. ఎక్కువ ఇవ్వాలి. ఎక్కువనే ఇవ్వాలి కదా, తక్కువ ఇవ్వద్దు మనము. ఎస్, మీరు ఎగ్జాక్ట్లీ అంతే ఎలా ఇస్తారు? ఎగ్జాక్ట్ గా అంత కట్ అవుతుండొచ్చు అని చెప్తుంది యావరేజ్ గా. అంతేగాని యూ షుడ్ నాట్ టేక్ ద సేమ్ నంబర్ అండ్ పుట్ ఇట్ ఓవర్ హియర్, యూ షుడ్ బి ఆల్వేస్ సేఫ్, రైట్? సో మీరు కొంచెం ఎక్కువ అమౌంట్ ఇవ్వాలన్నమాట. ఎందుకంటే మీరు ఎక్కువ ఇచ్చిన మాత్రం ఎక్కువ ఏం కట్ అవ్వవు కదా గైస్, బేస్డ్ ఆన్ ద బిడ్డింగ్ ఎంత కట్ అవ్వాలో అంతే కట్ అవుతుంది అనుకుంటాను. ఐ రైట్ ఎవ్రీబడి? ఎస్ ఆర్ నో? Yes, yes, ma'am. సో అలా అన్నమాట. ఓకే. లేదంటే మీరు ఏం చేయొచ్చు గైస్, సింపుల్ గా ఈ సేవ్డ్ కీవర్డ్స్ లోకి వెళ్ళండి. ఇక్కడ లో బిడ్ రేంజ్, హై బిడ్ రేంజ్ కనిపిస్తుంది కదండి మీ అందరికి. కెన్ యూ సీ ఇట్? యు ఆర్ ఏబుల్ టు సీ ఇట్ కదా, లో రేంజ్, హై రేంజ్. కొన్నిటికి గూగుల్ కే తెలియదు అనుకోండి. ఇక్కడ చూస్తే మనకు అర్థమైపోతుంది కదా, యావరేజ్ గా మనం సిపిసి ఎంత ఇస్తే బాగుంటది అన్నట్టు. ఆర్ వి గెటింగ్ అన్ ఐడియా ఆర్ నాట్? 14 to 50, 15 to 60 అంటే కొంచెం హైయెస్ట్ 70 కంటే కొంచెం ఎక్కువ అమౌంట్, ఒక 100 రూపీస్ అట్లా ఇస్తే బాగుంటుంది అన్నట్టు ఒక ఐడియా అయితే వస్తుందా రావట్లేదా మనందరికి? ఐ గెట్టింగ్ అన్ ఐడియా ఆర్ నాట్? వస్తుంది. Yeah. యావరేజ్ అంటే ఇక మీరు క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి యావరేజ్ తీయాలని కాదు, ఇట్లా చూసినా మనకు అర్థమైపోతుంది. యూ కెన్ డూ దిస్ యాజ్ వెల్ అన్నమాట. ఓకే. సో ఎంత నడుస్తుంది, లో రేంజ్, హై రేంజ్, ప్రీవియస్ గా ఎంత నడిచింది అనేది చూసి దాన్ని బట్టి కొంచెం ఎక్కువ అమౌంట్ అక్కడ ఇచ్చేసిన దట్ విల్ బి ఫైన్. ఒకవేళ ఫోర్కాస్ట్ బాగుంది అని అంటే మనం ఫోర్కాస్ట్ బట్టి ఇచ్చేసుకోవచ్చు అన్నమాట. దీనికంటే ఒక 20-30 రూపీస్ ఎక్కువ ఇచ్చినా సరిపోతుంది అక్కడ. బట్ ఇక్కడ తప్పు, 380 రూపీసే పెట్టాము కాబట్టి అకార్డింగ్ టు 380 దిస్ ఇస్ ద నంబర్. బట్ ఒకవేళ 1000 రూపీస్ పెడితే ఇక్కడ వేరే నంబర్ వస్తుండే. సో అది అన్నమాట. అర్థమైందా మ్యాక్స్ సిపిసిని ఎలా చూస్ చేయాలి అనేది? డిడ్ యూ అండర్స్టాండ్ వాట్ ఐ సెడ్ ఆల్ ఆఫ్ యూ? Yeah, ma'am. Yes, ma'am. ఎస్. ఇక మీరు నేను ఫోర్కాస్ట్ చూపించిన అని మీరు కూడా ప్రతిసారి, అంటే మీకు ఆల్రెడీ ఆ బిజినెస్ కోసం 100 సార్లు యాడ్ రన్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉన్న తర్వాత కూడా మళ్ళా కొత్తగా నేను ఫోర్కాస్ట్ చెక్ చేయాల్సిందే, కీవర్డ్ ప్లానర్ లో వెళ్ళాల్సిందే, కీవర్డ్స్ ని సేవ్ చేసుకోవాల్సిందే అంటారా? లేదంటే కెన్ యూ టార్గెట్ ద కీవర్డ్స్ డైరెక్ట్లీ? వాట్ యూ కెన్ డూ గైస్, యూ కెన్ సింప్లీ టార్గెట్ ద కీవర్డ్స్ Yes, డైరెక్ట్లీ కదా.
ఆ! ఎందుకంటే మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది. ఇప్పుడు నాకు తెలుసు ఓడిఎంటి ఓకే. మ్యాథ్స్, ఈపీసీ 80-100 రైట్? తర్వాత ఈ 4, 5 కీవర్డ్స్‌ని టార్గెట్ జేసుకోవాలి. అన్ని తెలిసినప్పుడు మళ్ళా నేనెందుకు కష్టపడతా గైస్ ఇంత. అవునా? సో, బేస్డ్ ఆన్ ద ఫోర్‌కాస్ట్ దానికంటే కొంచెం ఎక్కువ అమౌంట్ ఇవ్వండి. లేదంటే యూ కెన్ జస్ట్ చెక్ ఇట్ ఓవర్ హియర్ యాస్ వెల్. సేవ్ కీవర్డ్స్‌లోకొచ్చి లో రేంజ్, హై రేంజ్ కంటే యావరేజ్‌గా కొంచెం అది చూసుకొని ఎక్కువ అమౌంట్ అక్కడ ఇచ్చేసేయండి. ఓకే. దీనికంటే తక్కువేమి ఇవ్వొద్దు. కొంచెం ఎక్కువనే ఇవ్వండి. రైట్? యాస్ ఆఫ్ నౌ మనకక్కడ మళ్ళీ చెప్తున్నాను. 380నే రిస్ట్రిక్ట్ చేసింది కాబట్టి దిస్ ఈస్ నాట్ ద రైట్ వన్. బట్ జస్ట్ అది 1000 అనుకోండి. దాన్ని బట్టి నేనిక్కడ ఇచ్చేసా బిట్. ఆ తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేయాలి ఇక్కడ? వాట్ వి హావ్ టు డూ గైస్? వి హావ్ టు సింప్లీ టార్గెట్ ద కీవర్డ్స్. యామ్ ఐ రైట్ అండి? ఎవ్రీబడీ ఏం చేయాలి ఇక మనం? కీవర్డ్స్ Yeah. అని టార్గెట్ చేసుకోవాలి. సో ఏ ఏ కీవర్డ్స్ అయితే మీరు టార్గెట్ చేయాలనుకున్నారో అవన్నీ సేవ్డ్ కీవర్డ్స్ నుంచి కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసేసేయండి. ఓకే. నౌ ఇదన్ని కీవర్డ్స్ కూడా బై డిఫాల్ట్ ఏ మ్యాచ్ టైప్ లో ఉన్నాయి? విచ్ మ్యాచ్ టైప్ ఇస్ దిస్? బ్రాడా, ఎగ్జాక్టా, ఫ్రేజా? ఏ మ్యాచ్ టైప్? బ్రాడ్ మ్యాచ్. బ్రాడ్ మ్యాచ్ Broad కదా. match. ఇప్పుడు నేను వీటిని ఫ్రేజ్ మ్యాచ్ లో మార్చాలి అంటే ఒక్కొక్క కీవర్డ్ కి ముందు వెనకాల ఏం పెట్టాలండి? వాట్ షుడ్ ఐ పుట్ ఇట్? ఫ్రేజెస్ పెట్టాలి కదా. బ్రాకెట్సా ఫ్రేజెసా ఏం పెట్టాలి? ఫ్రేజెస్ పెట్టాలి కదా. కొటేషన్ వాట్ ఎవర్ ఎస్. కానీ ఇట్లా అన్ని కీవర్డ్స్ కి పెట్టుకుంటా కూర్చుంటే మన టైం వేస్ట్ అయిపోతుంది. సో నేను మీకు జస్ట్ ఒక 1 minute లో విత్ ఇన్ 1 second మనం అన్ని కీవర్డ్ మ్యాచ్ టైప్స్ ఎట్లా మార్చాలో చెప్తాను. యాజ్ ఆఫ్ నో లెట్ ఇట్ బి. ఇక ఫైనల్ గా ఏం క్రియేట్ చేసుకోవాలండి మనము? వాట్ డు వి నీడ్ టు క్రియేట్? వి నీడ్ టు క్రియేట్ అడ్వర్టైజ్మెంట్. అంతే కదా. వాట్ ఈస్ ద లాస్ట్ అండ్ ఫైనల్ లెవెల్ అండి? ఇంకా ఏం క్రియేట్ చేయాలి? Text, heading and description. ఆ! ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బెడ్ మీ గుడ్ కోసం నేను యాడ్ రన్ చేస్తున్నా అనుకుందాం గైస్. వీళ్ళ వెబ్‌సైట్ ఓపెన్ చేస్తా. సో మీరు ఫైనల్ యూఆర్ఎల్ ఇచ్చేసేయొచ్చు. హోమ్ పేజే ఇవ్వాలని ఏం లేదు. ఎనీథింగ్. సో ఫైనల్ యూఆర్ఎల్, డిస్‌ప్లే పాత్ ఇచ్చేసేయండి. వెడ్డింగ్ ఫోటోగ్రఫీ అని ఇచ్చేస్తున్నా. దెన్ ఆ తర్వాత హెడ్‌లైన్స్ అండ్ డిస్క్రిప్షన్స్. కెన్ యూ ఆస్క్ చాట్‌జీపీటీ టు గివ్ యూ గుడ్ హెడ్‌లైన్స్ అండ్ డిస్క్రిప్షన్స్ అండి? ఎవ్రీబడీ బేస్డ్ ఆన్ యువర్ బిజినెస్. యెస్ ఆర్ నో? చాట్ జీపీటీని అడగొచ్చు కదా. మీరు అడగండి చాట్ జీపీటీని మీకు ఐడియా రాకపోతే. బట్ యాజ్ ఆఫ్ నౌ నేను జస్ట్ గూగుల్ రికమెండ్ చేసి పెడుతున్నా. గూగుల్ రికమెండ్ చేసేవి ఏం బాగోవు. సో ఇట్లనే ర్యాండమ్ గా పెట్టేయొద్దండి. మీరు మాత్రం మంచి హెడ్లైన్స్ ఇవ్వండి. ఆస్క్ చాట్ జీపీటీ. చాట్ జీపీటీ నేను ఇట్లా ఒక యాడ్ రన్ చేస్తున్నా నా బిజినెస్ కోసం. నాకు కొంచెం మంచి 15 హెడ్లైన్స్, 4 డిస్క్రిప్షన్స్ ఇవ్వు. నచ్చింది పెట్టేసుకుంటా అని చెప్తే మంచివి ఇస్తుంది. ఇంకా అయిపోయింది కదా. ఈజ్ యువర్ అడ్వర్టైజ్మెంట్ క్రియేటెడ్ గైస్? ఎవ్రీవన్ మన యాడ్ క్రియేట్ అయిపోయిందా లేదా అండి? ఈజ్ ఇట్ క్రియేటెడ్? సర్చ్ నెట్వర్క్ అడ్వర్టైజ్మెంట్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ కదా. ఇప్పుడు మీరు ఎక్స్టెన్షన్స్ యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చా? సైట్ లింక్ అవన్నీ తర్వాతనే యాడ్ చేసుకోవచ్చు అకౌంట్ లెవెల్‌లో. బట్ ఇక్కడే యాడ్ చేసుకుంటాను అంటే యాడ్ చేసుకోండి. కాల్ అవుట్ అండ్ ఆల్. డన్ బటన్ పైన క్లిక్ చేసి క్లిక్ ఆన్ నెక్స్ట్ బటన్. ఇంకా ఫైనల్ గా ఏమి ఇవ్వాలండి మనం ఇక్కడ? వాట్ డు వి నీడ్ టు గివ్ గైస్? వి నీడ్ టు గివ్ ఏం బడ్జెట్? టోటల్ బడ్జెటా? డైలీ బడ్జెటా? ఏం బడ్జెట్ ఇవ్వాలి ఇప్పుడు మనము? వి షుడ్ గివ్ వాట్ గైస్? చెప్పండి ఏం బడ్జెట్ ఇవ్వాలి? డైలీ టోటల్ Daily. డైలీనా? టోటల్ బడ్జెట్ టోటల్ బడ్జెట్ బడ్జెట్ ఇవ్వాలి. ఓకే. యూ షుడ్ గివ్ టోటల్ బడ్జెటా? అవునా? డైలీ బడ్జెట్ కదా గైస్. టోటల్ బడ్జెట్ ఇక్కడ ఎందుకు ఇస్తారు? టోటల్ బడ్జెట్ తర్వాత ఇస్తారు. Daily. రైట్ నా? బడ్జెట్ అండి. యూ షుడ్ గివ్ డైలీ బడ్జెట్ ఓన్లీ. అబ్బా ఇంత టైం తీసుకుంటుందో సరేలే. ఇక్కడ మీరు సెట్ కస్టమ్ డైలీ బడ్జెట్ పైన క్లిక్ చేసి మీరు పర్ డే ఎంత స్పెండ్ చేయాలనుకుంటున్నారో ఇచ్చేసేయండి. అండ్ అగైన్ గూగుల్ ఒక రఫ్ ఎస్టిమేషన్ ఇస్తుంది. క్లిక్ ఆన్ నెక్స్ట్ బటన్. అండ్ దెన్ మీరు గనక మీ అడ్వర్టైజ్మెంట్ ని వెరిఫై చేసుకున్నారనుకోండి. వెరిఫై చేసిన తర్వాత మనం ఏం చేయొచ్చు అండి? మన యాడ్ ని పబ్లిష్ చేసుకోవచ్చు. అంతే కదా. ఐ రైట్ ఆల్ ఆఫ్ యూ? ఇంకేముంది? అయిపోయింది అడ్వర్టైజ్మెంట్. ఇస్ ఇట్ డన్ ఆర్ నాట్ గైస్? చెప్పండి. అంతే కదా. అడ్వర్టైజ్మెంట్ అనేది క్రియేట్ అయిపోతుంది. నేను వెరిఫై చేయట్లేదు కానీ మీకు అందరికి వచ్చు అనుకుంటాను వెరిఫై చేయడం. డూ యూ గైస్ నో హౌ టు వెరిఫై? మీ నంబర్ కి మీ ఫోన్ కి ఒక నంబర్ వస్తుంది కదా. Yeah, ma'am. నిన్న చెప్పారు, మొన్న చెప్పారు. సేమ్ జస్ట్ మీరు ఆ నంబర్ ని సెలెక్ట్ చేసుకోండి. లేదంటే ఫోన్ నంబర్ ఇవ్వండి, కోడ్ వస్తుంది. అదైనా ఇచ్చేస్తే వెరిఫై అయిపోతుంది. ప్రతి యాడ్ ని వెరిఫై చేయాలండి. ఇది మ్యాండేటరీ అయిపోయింది. ఒకప్పుడు ఇట్లా ఉండకపోతుండే బట్ నౌ గూగుల్ ఇస్ వెరీ స్ట్రిక్ట్ అబౌట్ ఇట్. సో ఇట్ ఈస్ మ్యాండేటరీ. ఓకే. ఆలోగా నేను మీకు వేరే దాంట్లో చూపించేస్తాను చూడండి.
సో ఇప్పుడు మనం క్రియేట్ చేసుకున్న క్యాంపెయిన్స్ ఎక్కడ కనిపిస్తాయి అన్ని కూడా? వేర్ కెన్ ఐ సీ ఆల్ ద క్యాంపెయిన్స్? క్యాంపెయిన్ క్యాంపెయిన్ లెవెల్ Campaign. కదా. క్యాంపెయిన్ లో ఇక్కడ అన్ని క్యాంపెయిన్స్ క్రియేట్ చేసినవి చేయనివి అన్ని కనిపిస్తాయి. సో మీరేం చేయాలి? మీరు క్రియేట్ చేసిన క్యాంపెయిన్ కనిపించాలి అంటే మీరు ఫిల్టర్ చేసుకోవాలి పైన. ఆమ్ ఐ రైట్ గైస్? డూ యూ నీడ్ టు ఫిల్టర్ ఇట్ ఆర్ నాట్ అండి ఎవ్రీబడి? ఎస్ ఆర్ నో? ఫిల్టర్ చేసుకోవాలి కదా. పొద్దున ఏదో యాడ్స్ అకౌంట్ లో చెప్పిన గైస్, అది ఏం యాడ్స్ అకౌంట్ తెలియదు. ఇందులో ఒక యాడ్ కూడా లేదు. ఎందుకు క్రియేట్ చేసినట్టు మరి నేను? లెట్ మీ చెక్ దిస్. మీరు ఇట్లా ఫిల్టర్ చేసుకోవాలి. యూ నీడ్ టు ఫిల్టర్ ఇట్ అన్నమాట. ఓకే, ఫిల్టర్ చేసుకున్న తర్వాత మీరు క్యాంపెయిన్ లెవెల్లోకి వెళ్తే మీరు క్రియేట్ చేసిన క్యాంపెయిన్ కనిపిస్తుంది. విచ్ ఎవర్ ద క్యాంపెయిన్ యూ హ్యావ్ క్రియేటెడ్, దట్ క్యాంపెయిన్ విల్ అపియర్. మీ యాడ్ గ్రూప్ కావాలి అంటే మీరు యాడ్ గ్రూప్ లెవెల్లో వెళ్ళొచ్చు. యాడ్ కాపీ కావాలి అంటే యాడ్ కాపీ లెవెల్లో యాడ్ కాపీని కూడా చూసుకోవచ్చు. ఓకే, మరి మనం టార్గెట్ చేసిన కీవర్డ్స్ అన్ని ఎక్కడ కనిపిస్తాయి గైస్? వేర్ వై కెన్ సీ ద కీవర్డ్స్ విచ్ వీ హ్యావ్ టార్గెటెడ్ అండి? ఆడియన్స్, కీవర్డ్స్ అండ్ కంటెంట్. ఎసెట్స్ కింద, ఎక్స్టెన్షన్స్ కింద కీవర్డ్స్ అని కనిపిస్తుంది. కీవర్డ్స్ మీద క్లిక్ చేస్తే మీరు టార్గెట్ చేసుకున్న కీవర్డ్స్ అన్ని కూడా ఇందులో కనిపించేస్తాయి అన్నమాట. ఓకే, కెన్ యూ సీ దిస్ గైస్? ఆల్ ఆఫ్ యూ, ఆర్ యూ ఆల్ ఏబుల్ టు సీ ద కీవర్డ్స్ విచ్ వీ హ్యావ్ టార్గెటెడ్ ఓవర్ హియర్? ఎస్, ఎవ్రీ వన్ కనిపిస్తున్నాయి కదా. జస్ట్ ఇక్కడ మీరు మీ క్యాంపెయిన్ సెలెక్ట్ చేసుకోండి, మీ యాడ్ గ్రూప్ ని చూస్ చేయండి, మీకు ఇక్కడ కీవర్డ్స్ అన్ని కనిపిస్తాయి. అండ్ మీకు ఒక్క క్లిక్ తోటి మ్యాచ్ టైప్ ఎట్లా మార్చాలో చూపిస్తానని చెప్పాను కదా. ఇట్లా సెలెక్ట్ చేసుకోండి గైస్. ఓకే, ఎడిట్ బటన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఏం కనిపిస్తుంది? చేంజ్ మ్యాచ్ టైప్స్. మ్యాచ్ టైప్స్. చేంజ్ ఆల్ మ్యాచ్ టైప్స్. బ్రాడ్ మ్యాచ్ కాకుండా నాకు ఫ్రేజ్ మ్యాచ్ కావాలి అంటే ఫ్రేజ్ మ్యాచ్, నాకు అన్ని ఎగ్జాక్ట్ మ్యాచ్ కావాలి అంటే ఎగ్జాక్ట్ మ్యాచ్. ఇప్పుడు అన్ని ఎగ్జాక్ట్ మ్యాచ్ లో మారిపోతాయి అన్నమాట. ఆల్ విల్ బి చేంజ్ ఇంటూ ఎగ్జాక్ట్ మ్యాచ్. ఈజ్ ఇట్ ఈజీ ఆర్ నాట్? జస్ట్ ఒక క్లిక్ తోటి మనం అన్ని మ్యాచ్ టైప్స్ ని మార్చగలుగుతున్నామా లేదా అండి? ఎస్ ఆర్ నో? యా మ్యామ్. వెరీ ఈజీ కదా. మీరు అక్కడ టైం వేస్ట్ చేసే బదులు ఇక్కడికి వచ్చి జస్ట్ విత్ వన్ క్లిక్ యూ కెన్ చేంజ్. ఏదో ఒక్కటి అట్లా మీరు ఎగ్జాక్ట్ కాకుండా ఫ్రేజ్ లో పెట్టాలనుకుంటే యూ కెన్ చేంజ్. అగైన్ చేంజ్ ఆల్ మ్యాచ్ టైప్స్. ఇది ఒక్కటి నేను ఫ్రేజ్ లో పెడదాం అనుకుంటున్నా. అలా అని ఒకటి ఎగ్జాక్ట్, ఒకటి ఫ్రేజ్, ఒకటి బ్రాడ్ అట్లయితే పెట్టవద్దు. ఓకే, గూగుల్ విల్ గెట్ కన్ఫ్యూజ్డ్. సో డిడ్ యూ అండర్స్టాండ్ గైస్? మ్యాచ్ టైప్స్ లో ఎలా మార్చుకోవాలి అనేది అర్థమైందా మీ అందరికి? ఎస్ ఎవ్రీబడి, ఐ హోప్ ఇట్ ఇస్ క్లియర్. ఇంకా యాడ్ గ్రూప్ లెవెల్ కి మనం అక్కడ పేరు ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ వచ్చి పేరు ఇవ్వచ్చా అండి మన యాడ్ గ్రూప్ లెవెల్ కి? కెన్ వి గివ్ సమ్ నేమ్? వెడ్డింగ్ ఫోటోగ్రఫీ అన్నట్టు యాడ్ గ్రూప్ 1 అని ఉంటుంది కదా, ఆ పేరు, ఆ ర్యాండమ్ శాంపుల్ పేరు తీసేసి మనం కరెక్ట్ నేమ్ ఇవ్వచ్చా ఇవ్వలేమా మన యాడ్ గ్రూప్ కి? కెన్ వి గివ్ సమ్ నేమ్ ఇవ్వచ్చు. ఎవ్రీ వన్? ఎస్ యూ కెన్ గివ్. ఇప్పుడు నేను ఇంకో యాడ్ గ్రూప్ క్రియేట్ చేసుకోవచ్చా గైస్? ఫస్ట్ యాడ్ గ్రూప్ ఏమో వెడ్డింగ్ ఫోటోగ్రఫీ, సెకండ్ యాడ్ గ్రూప్ ఏమో క్యాండిడ్ ఫోటోగ్రఫీ కోసం. నేను క్యాండిడ్ ఫోటోగ్రఫీ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నా, వాటి కోసం కూడా యాడ్ రన్ చేద్దాం అనుకుంటున్నా. కెన్ ఐ క్రియేట్ వన్ మోర్ యాడ్ గ్రూప్ అండి? ఏమంటారు Yes, ఎవ్రీ ma'am, వన్? చేయొచ్చు. సేమ్ థింగ్ అన్నమాట. ఇంకో యాడ్ గ్రూప్ ని కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఇంకా ఫైనల్ గా డబ్బులు ఎలా పే చేయాలి మరి గూగుల్ కి? ఓన్లీ డబ్బులు ఇంత పే చేస్తా, ఇది డైలీ బడ్జెట్, ఇది టోటల్ బడ్జెట్ అంటే అయిపోదు కదా. యూ హ్యావ్ టు పే రియల్ మనీ టు గూగుల్ యాజ్ వెల్. అప్పుడే క్యాంపెయిన్ లైవ్ వెళ్తారు. సో ఇక్కడ మీకు టూల్స్ కింద బిల్లింగ్ అనిపిస్తుంది కదా, బిల్లింగ్ పైన క్లిక్ చేయండి. బిల్లింగ్ పైన క్లిక్ చేసిన తర్వాత యాడ్ ఫండ్స్. యాడ్ ఫండ్స్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు పేమెంట్ టైప్ సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. క్రెడిట్ కార్డా, డెబిట్ కార్డా, బ్యాంక్ ట్రాన్స్ఫరా, నెట్ బ్యాంకింగ్. ఈ మధ్య కొత్తగా యూపీఐ క్యూఆర్ కోడ్ ఆప్షన్ కూడా వచ్చింది. సో మీరు ఏ మెథడ్ ద్వారా పేమెంట్ చేయాలనుకుంటున్నారో ఆ మెథడ్ ని సెలెక్ట్ చేసుకొని మీరు టోటల్ అమౌంట్ ఎంతైతే ఖర్చు పెట్టాలనుకుంటున్నారో ఆ టోటల్ అమౌంట్ ని ఇక్కడ యాడ్ చేసేసి పే చేయవచ్చు అన్నమాట. ఓకే, మరి ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ గా గూగుల్ కి ఒక 10,000 యాడ్ చేసిన అనుకుందాం ఈ అకౌంట్ లో. ఆ 10,000 ఏవైతే ఉన్నాయో ఈ క్యాంపెయిన్ కి మాత్రమే కట్ అవ్వాలి, వేరే క్యాంపెయిన్ కి ఖర్చు అవ్వద్దు అంటే నేను ఏం చేయాలి గైస్? మిగతా క్యాంపెయిన్స్ అన్నిటిని పాజ్ చేసుకోవాలన్నమాట. ఒకవేళ మీరు వేరే క్యాంపెయిన్స్ ని పాజ్ చేయలేదనుకోండి, అప్పుడు ఏమవుతాయి? ఆ 10,000 అన్ని కూడా ఈ క్యాంపెయిన్స్ కూడా లాగేసుకుంటాయా అన్ని లాక్కోవా డబ్బుల్ని? ఎస్ ఆర్ నో? ఆమ్ ఐ Yes, ma'am. రైట్ గైస్? అన్ని Yeah. లైన్ లో ఉంటే అన్నిటికీ డబ్బులు కట్ అయిపోతాయి. యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ అండి. నేను ఇప్పుడు యాడ్ రన్ చేస్తున్నా, ఇదే రన్ అవుతుంది అంటే వాళ్ళకి ఎట్లా తెలుసు మీరు ఇదే యాడ్ రన్ చేయాలనుకుంటున్నారని? దే డోంట్ నో కదా.
సో మీరు ఏ క్యాంపెయిన్స్ కి అయితే డబ్బులు కట్ అవ్వద్దు అనుకుంటున్నారో, ఏ క్యాంపెయిన్స్ అయితే లైవ్ ఉండొద్దు అనుకుంటున్నారో, ఖచ్చితంగా ఆ క్యాంపెయిన్స్ ని ఇట్లా మీరు పాజ్ చేసుకోవాలి. లేదంటే వాటికి కూడా డబ్బులు కట్ అవుతాయి. దెన్ డోంట్ ఆస్క్ వై మనీ గాట్ డిడక్టెడ్ అని. మీరే లైవ్ లో పెట్టినప్పుడు ఖచ్చితంగా కట్ అవుతాయి. సో ఏదైతే లైవ్ వెళ్ళాలనుకుంటున్నారో అది మాత్రం లైవ్ లో ఉంచండి, అది మాత్రం ఎనేబుల్ లో ఉంచండి. మిగతావన్నీ ఏం చేసుకోవాలండి, మనము పాజ్ చేసుకుని పెట్టుకోవాలన్నమాట. ఓకే. అండ్ ఇంకా ఫైనల్ కాన్సెప్ట్ ఏంటిది అంటే డైలీ బడ్జెట్ కాన్సెప్ట్ గైస్. ఓకే. సో నా లెట్స్ సే నేను డైలీ బడ్జెట్ 1000 రూపీస్ ఇచ్చిన, అండ్ నా టోటల్ బడ్జెట్ వచ్చేసి 30,000 అనుకుందాం. అండ్ నేను ఒక 30 days కోసం యాడ్ రన్ చేయాలనుకుంటున్నాను గైస్, ఫిక్స్డ్ గా ఒక 1 month. సో డే 1 ఎంత అమౌంట్ కట్ అవుతుందండి మన అకౌంట్ నుంచి, చెప్పండి ఫటాఫట్. 1000. 1000 కట్ అవుతుంది. డే 2 ఎంత అమౌంట్ కట్ అవుతుంది? 1000. 1000. డే 3 ఎంత అమౌంట్ కట్ అవుతుంది? 1000. 1000. డే 30 వరకు ఎవ్రీడే ఎంత అమౌంట్ కట్ అవుతుంది? 1000. 1000. కానీ ఇలా జరగదు. దిస్ ఇస్ నాట్ హౌ ఇట్ హ్యాపెన్స్. ఓకే. ఒకవేళ మీకు ఏదైనా సర్టైన్ రోజు మంచిగా ఎక్కువ క్లిక్స్ వస్తున్నాయి అనుకోండి, గూగుల్ ఆపదన్నమాట. అరే మంచిగా క్లిక్స్ వస్తున్నప్పుడు ఎందుకు ఆపాలి అనుకుంటారు. సో కొన్నిసార్లు మీరు ఇచ్చిన డైలీ బడ్జెట్ కంటే ట్వైస్ అమౌంట్ కూడా కట్ అవుతుంది అనమాట. అంటే డబల్ ఆఫ్ అవర్ డైలీ బడ్జెట్ కూడా కట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో డే 1 1000 రూపీస్ కట్ అయినాయి అనుకోండి, డే 2 2000 కూడా కట్ అవ్వచ్చు. ఎస్, మీ డైలీ బడ్జెట్ 1000 రూపీస్ అయినా సరే గూగుల్ మైట్ టేక్ 2000 రూపీస్ ఫ్రమ్ యూ. మళ్ళీ డే 3 1000 తీసుకోవచ్చు, మళ్ళీ డే 4 2000 తీసుకోవచ్చు. కానీ నేను డే 30 రోజు మొత్తం టాలీ చేసుకున్నాను అనుకోండి, ఎంత అమౌంట్ కట్ అయింది అనేది. ఈ 30,000 కంటే ఒక్క రూపాయి అయినా ఎక్కువ తీసుకుంటుందా అండి గూగుల్ నా దగ్గర నుంచి? విల్ గూగుల్ టేక్ మోర్ దాన్ దట్ 30,000? ఏమంటారు? మన No. ఎస్బిఐ, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్స్ దూరి మరి తీసుకుంటావా ఏంటి డబ్బులు? విల్ గూగుల్ డూ లైక్ దట్ గైస్? నో. No, madam. ఓకే. No, no. సో మన బడ్జెట్ నే అది అడ్జస్ట్ చేసుకుంటది అన్నమాట. ఒకవేళ మనకి కొంచెం మంచి క్వాలిటీ క్లిక్స్ వస్తున్నాయంటే ఆపదు. సో కొన్నిసార్లు మీరు ఇచ్చిన డైలీ బడ్జెట్ కంటే ఎక్కువ అమౌంట్ కట్ అవుతే మీరు కంగారు పడవద్దు. ఓకే. మీరు ఇచ్చిన అమౌంట్ టోటల్ బడ్జెట్ కంటే ఎక్కువ అయితే ఏం తీసుకోదు గూగుల్ మీ దగ్గర నుంచి. అండర్స్టూడ్ దట్ పార్ట్ గైస్, ఆల్ ఆఫ్ యూ? ఈజ్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్? Yes, ఇంకా ma'am. నెగటివ్ కీవర్డ్స్ యాడ్ చేసుకోవచ్చా గైస్? మనం కీవర్డ్స్ పక్కన ఏముంది చూడండి ఇక్కడ. బిసైడ్స్ కీవర్డ్స్ నెగటివ్ కీవర్డ్స్ ఆర్ దేర్ కదా. నెగిటివ్ కీవర్డ్. యాడ్ చేసుకోండి. ఇట్లా యాడ్ చేసుకున్నా చూడండి, మీరు యాడ్ చేసుకోవచ్చు. ఏ క్యాంపెయిన్ కి, ఏ యాడ్ గ్రూప్ కి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అనుకోండి. సో ఇక్కడ మీరు యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఏ ఏ కీవర్డ్స్ తోటి సెర్చ్ చేస్తే నా అడ్వర్టైజ్మెంట్ కనిపించొద్దు అనేది యూ గైస్ కెన్ యాడ్ ఇట్ ఓవర్ హియర్ అన్నమాట. ఓకే. మీరు ఇంకా సెంటెన్సెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. క్లిక్ ఆన్ సేవ్ బటన్. అర్థమైందా గైస్ మీ అందరికి? ఇస్ దిస్ పార్ట్ క్లియర్ ఎవ్రీబడి, ఆల్ ఆఫ్ యూ? Yes. Yes, ma'am. దట్స్ ఇట్ ఫర్ సర్చ్ నెట్వర్క్. సో ఇప్పుడు ఈ రోజు మీరు టాస్క్ ఏం చేస్తారు అంటే, మ్మ్, నేను కొన్ని నీష్స్ ఇస్తాను మీకు. మీరు గూగుల్లో వెళ్ళి ఏదైనా ఒక వెబ్సైట్ కోసం యాడ్ రన్ చేయండి. ఒకటి వచ్చేసి ఏసీ టెక్నీషియన్. ఓకేనా? ఏసీ టెక్నీషియన్ వెబ్సైట్ అని గూగుల్లో సెర్చ్ చేయండి. ఏదో ఒక వెబ్సైట్ తీసుకొని దానికోసం యాడ్ రన్ చేయండి. ఇంకోటి వచ్చేసి మేకప్ సర్వీసెస్. ఓకే. ఇంకోటి వచ్చేసి కార్ రెంటల్ సర్వీసెస్. ఓకే. కార్ రెంటల్ సర్వీసెస్. ఇంకోటి వచ్చేసి మేక్ మై ట్రిప్ కోసం చేసినారు కదా గైస్ మీరు. డిడ్ యూ డూ మేక్ మై ట్రిప్? Yes, ma'am. చేయండి ఇంకోసారి కూడా. అడ్వాన్స్ సోర్స్ నెట్వర్క్ కదా మేక్ మై ట్రిప్. ఇంకోటి వచ్చేసి ఒకటి డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్ కోసం, మన ఓడిఎంటి కోసం కూడా చేయండి. అలా అని అందరూ అదే తీసుకోవద్దు, వేరే వేరేవి ట్రై చేయండి. ఇంకోటి వచ్చేసి వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్ అయితే నేనే చూపించేసిన కదా. ఇంకోటి ఏదైనా చెప్పండి. Schools. Schools. ఓకే, యూ కెన్ డూ ఇట్ ఫర్ ఎనీథింగ్. ఓకే. ఎనీ వన్ బిజినెస్ కోసం ఏదో ఒక వెబ్సైట్ ని శాంపుల్ లాగా తీసుకొని మీరు 1 క్యాంపెయిన్ క్రియేట్ చేయాలి, 2 యాడ్ గ్రూప్స్ క్రియేట్ చేయాలి. 2 యాడ్ గ్రూప్స్ అన్నప్పుడు ఎన్ని యాడ్ కాపీస్ క్రియేట్ అవుతాయి? 2 యాడ్ కాపీస్ క్రియేట్ అవుతాయి కదా.
మీరు మల్టిపుల్ యాడ్ కాపీస్ ని క్రియేట్ చేసుకోవచ్చు. ఒక యాడ్ గ్రూప్ కే ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ వన్ మోర్ యాడ్ కాపీ, ఒకటే యాడ్ కాకుండా నేను ఇంకో యాడ్ కాపీ కూడా క్రియేట్ చేసుకుంటా అంటే క్రియేట్ చేసుకోవచ్చు. బట్ వన్ అయితే క్రియేట్ చేయండి. ఇక్కడ చూడండి, ఇంకో యాడ్ కాపీ క్రియేట్ చేసుకోవచ్చా అండి నేను ఈ యాడ్ గ్రూప్ కి? ఎస్, ఐ కెన్ క్రియేట్ వన్ మోర్ యాజ్ వెల్. బట్ ఒకటే చాలు. సో 1 క్యాంపెయిన్ 2 యాడ్ గ్రూప్స్. సో టోటల్ ఎన్ని యాడ్ కాపీస్ కావాలంటున్నానండి నేను మీ అందరికి? 2 యాడ్ కాపీస్ కావాలి. సో మీరు ప్రాపర్ సర్చ్ నెట్వర్క్, అడ్వాన్స్ సర్చ్ నెట్వర్క్ కాన్సెప్ట్ ని వాడి టాస్క్ ఫినిష్ చేసి కమ్ ఫర్ ద నెక్స్ట్ క్లాస్. ఈస్ దాట్ క్లియర్ గైస్? ఎవ్రీబడి, ఆల్ ఆఫ్ యూ, అర్థమైందా టాస్క్ మీ అందరికి? ఇక్కడ మేకప్ సర్వీసెస్ ఏం వద్దులే, అపోలో హాస్పిటల్ కోసం చెయ్యండి. ఇంకోటి వచ్చేసి ఏసీ టెక్నీషియన్, కార్ రెంటల్ సర్వీసెస్, మేక్ మై ట్రిప్, డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్. ఒకటి ఓడిఎంటీ కోసం కూడా చేయండి, ఇప్పుడు చేయలేదు కదా, డూ ఇట్. ఓకే, సో ఈ టాస్క్ ఫినిష్ చేసి రండి. మనం నెక్స్ట్ క్లాస్ లో క్వాలిటీ స్కోర్ గురించి మాట్లాడదాం, ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అమౌంట్ కూడా ఒరిజినల్ గా ఇవ్వాలా మేడం? నో ఏమి ఇవ్వద్దు. నో 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 నో, నేను మీకు లైవ్ యాడ్స్ ఇస్తాను గైస్. మీకు నెక్స్ట్ క్లాస్ లో లైవ్ యాడ్స్ యాక్సెస్ ఇస్తాను. అందరికి ఒకటే రోజు రావు, మిమ్మల్ని గ్రూప్స్ లో డివైడ్ చేసి ఇస్తాం కాబట్టి అట్లీస్ట్ ఒక 1 గ్రూప్ కైనా నేను నెక్స్ట్ క్లాస్ లో ఇస్తాను. మార్నింగ్ 1 గ్రూప్, ఈవినింగ్ 1 గ్రూప్. అలా మీరు ఇక నెక్స్ట్ క్లాస్ నుంచి దాదాపు ఒక 10 days వరకైనా లైవ్ యాడ్స్ రన్ చేస్తూనే ఉంటారు. ఓకే, ఇప్పుడైతే మీరు నార్మల్ గా ప్రాక్టీస్ చేయండి. లైవ్ యాడ్స్ అనేది నెక్స్ట్ క్లాస్ లో ఐ విల్ అసైన్. ఓకే, ఎస్, అండర్స్టూడ్ ఎవ్రీబడి. టాస్క్ ఇస్ క్లియర్ అనుకుంటాను, ఆల్ ఆఫ్ యూ. ఐ హోప్ ఇట్స్ Yes, ma'am. క్లియర్. రైట్, చలో మరి. సో వి విల్ మీట్ ఆన్ ఫ్రైడే.